கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். இப்போது நாம் வசனத்தை தியானிப்போம். ఆదికాండము 2వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాలు చదువుకుందాం. ஆதியாகமம் 2வது அதிகாரம் 1லிருந்து 3 వచనங்களை நாம் இன்றைக்கு தியானிப்போம். ఇప్పుడు ఈరోజు మనం వచ్చి ఈ వాక్యాన్ని పలుమార్లు చదువుకున్నాము. మనందరికి తెలుసు దేవుడు వచ్చి భూమి ఆకాశము మనుషులు మరి మత్స్యము ప్రతి మృగాన్ని కూడా 6 దినాల్లో సృష్టించాడు. సండే స్కూల్లో కూడా అందరూ పిల్లలుగా ఉన్నప్పుడు చదువుకున్నమాట. మొదటి దినం ఏం చేశాడు, రెండో దినం, మూడో దినం అనేసి నేర్చుకున్నాం. 7వ దినానికి వచ్చే కొద్దికి ప్రభు చెప్పాడు, సమస్తాన్ని పూర్తి చేసి ఇంకా ఆయన అంత బాగుంది అనేసి విశ్రాంతి తీసుకున్నాడంట. ఆ దినాన్ని వచ్చి ఆయన విశ్రమించి పరిశుద్ధపరిచి దేవుడు తన క్రియలను విడిచిపెట్టి ఆయన చేసినవన్నిటి మంచిగా ఉందనేసి అనుకున్నాడు. ఆ 7వ దినమే ఈరోజు శనివారం, చివరి దినం అన్నమాట. వారానికి చివరి దినం. பாருங்க, ஆண்டவர் நம் பலமுறை இந்த வசனத்தை வாசிச்சிருப்போம். 6 நாட்கள்ல வானத்தையும் பூமியும் மனுஷனையும் மிருகங்களையும் எல்லாவற்றையும் படைத்து முடித்ததுக்கு பிறகு 7வது நாளில் அவருடைய கிரியைகள் எல்லாவற்றையும் செய்து முடித்து அவர் ஓய்வு எடுத்துக் கொண்டார். கர்த்தர் இந்த 7வது நாளை ஆசீர்வதித்து பரிசுத்தப்படுத்தினார். ஏன்னா அவருடைய கிரியைகள் இருந்து அன்றைக்கு அவர் ஓய்வு பெற்றதுனால. இன்றைக்கு தான் அந்த 7வது நாள். சனிக்கிழமை தான் வேதத்தின்படி 7வது நாள். அந்த நாள்ல ஆண்டவர் ఓய்வு எடுத்துக்கொண்டார் என்று కూడా பார்க்கிறோம். మొట్టమొదటిగా దేవుడు విశ్రాంతి తీసుకున్న అదే దినాన్ని పాత నిబంధన కాలంలో కూడా ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత మోషేతో మాట్లాడుతూ 7వ దినాన్ని విశ్రాంతి దినంగా దేవుడు గుర్తించి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆచరించే దినంగా మార్చుకోవాలనేసి యెహోవా ఆజ్ఞ ఇవ్వడం కూడా జరిగింది. இந்த கர்த்தர் 7வது நாளை பரிசுத்தப்படுத்தி அவர் ஓய்வெடுத்ததுனால பழைய ஏற்பாட்டு காலத்துல மோசேயின் காலத்தில் தேவன் மோசேக்கு கட்டளைகளை கொடுத்ததுக்கு பிறகு 7வது நாளை ஓய்வு நாளாக ఆచరిக்க வேண்டும் என்று ఇశ్రాయేలుకు சொன்னார். 6 రోజులు మీ యొక్క సొంత పనులు చేసుకోండి అని ప్రభు చెప్పి 7వ రోజు ఏం చేయాలంటే విశ్రమించాలి అనేసి దేవుడు ఒక ఆజ్ఞను ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యేకంగా ఇచ్చాడు. 6 நாட்கள் உங்களுடைய சொந்த வேலையை செய்து கொண்டு 7வது நாளில் நீங்கள் ஓய்வு எடுக்க வேண்டும். உங்களுடைய கிரியைகளிலிருந்து நீங்கள் விடை பெற வேண்டும் என்று தேவன் ஒரு ఆలోచనயை கொடுத்தார். 4వ ఆజ్ఞను మనము 10 ఆజ్ఞలు చూసినప్పుడు కూడా విశ్రాంతి దినాన్ని మనము ఆచరించాలన్న ఒక ఆజ్ఞ కూడా ఉంటూ ఉంది. நம்ம 4வது கட்டளையை பார்க்கும்போது நீங்கள் இந்த ఓய்வு నాளை ఆచరిக்க வேண்டும் என்று కూడా எழுதப்பட்டிருக்கு. యెహూదులకు ఎప్పుడు దినం స్టార్ట్ అవుతుందంటే సాయంత్రం 5 నుండి 5 వరకు ఒక దినం అన్నమాట. మనం ఈ రోజుల్లో మనం పాటించేది 12 AM to 12 AM ఒక దినం అనుకుంటాం. కానీ ఈ రోజు వరకు కూడా ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చి సాయంత్రం 5 గంటలు అవుతే వాళ్ళకు ఆ రోజు మరుసటి రోజు అనేది ప్రారంభం అవుతుందండి. ఎందుకంటే దేవుడు అలాగే వాక్యంలో చదువుకుంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక సాయంత్రం నుండి మరొక సాయంత్రానికి ఒక రోజు అని చెప్పాడు. நம்ம இன்றைக்கு பார்த்தீங்கன்னா, நம்ம 12 மணியிலிருந்து 12 மணி, இரவு 12 மணி தான் நமக்கு ஒரு நாள் பிறக்கிறது என்று நாம் கணிக்கிறோம். ஆனால் யூதர்களுக்கு மாலை 5 மணியிலிருந்து அடுத்த மாலை 5 மணி வரைக்கும் ஒரு நாள். அது ஆரம்பிச்சு விட்டது. வேதத்தில கூட பார்க்கும்போது, ஆதியாகமம் 1 அதிகாரத்தில் ஆண்டவர் ஒரு மாலையிலிருந்து மற்றொரு மாலைக்கு ஒரு நாள் என்று சொல்லி அதை ఆశీర్వదిத்தார். విశ్రాంతి దినం అనేది ఇజ్రాయేలు ప్రజలకు ఇప్పుడు ఈరోజు సబతు అనుకోండి, ఇజ్రాయెల్ ప్రజలు పాటిస్తుంటారు. వాళ్ళ సాబత్ వచ్చి నిన్నటి సాయంత్రం 5 గంటలకే ప్రారంభం అవుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళు ఈ సబతును కొనియాడము, దేవుణ్ణి స్తుతించడం అనేది ఉంటుంది. இன்றைக்கு ஓய்வு நாளாக இஸ்ரவேல்ல சபத்தாக இருக்கிறதுன்னு வைத்துக் கொள்வோம். ஆனால் அவங்களுடைய அந்த ஓய்வு நாள் ஆரம்பித்தது வெள்ளிக்கிழமையே ஆரம்பித்து விட்டது. வெள்ளிக்கிழமை மாலையில ஆரம்பிச்சு சனி மாலை வரைக்கும் அந்த ஓய்வு நாள் நடக்கும். దేవుడు మన్నాను కురిపించిన ఆ దినాల్లో 40 సంవత్సరాలు ఆ అరణ్య మార్గంలో తీసుకెళ్ళినప్పుడే ప్రభు చెప్పాడు, మీరొచ్చి 7వ దినము ఏది చేసుకోకూడదు. 6వ దినమే మీరు 7వ దినానికి కావాల్సిన వంట పనులు కూడా అప్పుడే చేసేయాలన్నాడు. ఫుడ్ కూడా అన్ని ప్రిపేర్ చేసుకోండి. ఆ రోజు నేను ఎక్కువ కుమ్మరిస్తాను, అది చెడిపోదు అనేసి అలా ఆజ్ఞ ఇచ్చాడు. జస్ట్ వాళ్ళు తినడము,
దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధించడము, దేవుని గురించి మాట్లాడుకోవడమే ఒక రోజంతా కూడా వాళ్ళు చేయాలనేసి దేవుడు ఆజ్ఞించాడు. 40 வருஷம் வனாந்தரத்துல இஸ்ரவேல் ஜனங்களை கொண்டு போகும்போது, ஆண்டவர் அவங்களுக்கு 6வது நாளே 7வது நாளுக்கு வேண்டிய மன்னாவையும் பொழிஞ்சிடுவார். 7வது நாள் மன்னா பொழியாது. அன்னைக்கு போய் எதையும் சாப்பிட முடியாது. அவங்க 6வது நாளே அவங்க வெள்ளிக்கிழமையிலே என்ன பண்ணணும்னா, அந்த மன்னாவ எடுத்து அதெல்லாம் அப்பமாக சுட்டு வைத்து, அவங்க இந்த ஓய்வு நாள்ல உட்கார்ந்து சாப்பிட்டு, கர்த்தரை துதித்து, கர்த்தரை குறித்த பாடலை பாடி, அந்த முழுமையான ஒரு நாளை குடும்பத்தோட அவங்க வந்து సెలవిడ வேண்டும் என்று దేవుని వైతిరుக்கிறார். అసలు దేవుడు ఎందుకు ఇటువంటి ఒక విశ్రాంతి దినాన్ని మనుషులకు ఇచ్చాడంటే, మనమందరం కూడా మనందరికి కూడా విశ్రాంతి కావాలి. శరీరంలో కూడా, మనస్సుకు, ఆత్మకు కూడా మనకు నెమ్మది విశ్రాంతి అనేది కావాలి. ఎప్పుడు పని, ఎప్పుడు మన టెన్షన్స్ తోటి మనం పరిగెత్తుంటే మనకు జరిగేది వచ్చి అనేక జబ్బులు రావడానికి ఈరోజు కారణం ఏంటంటే మనుషులు సరైన శరీరానికి రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల గుండెపోటుతో మరణిస్తున్నారు. ఎన్నో రోగాలు వచ్చేస్తున్నాయి. బీపీస్ వచ్చేస్తున్నాయి. అంతగా బాధపడుతున్నారు. దేవుడు ఇవన్నీ కూడా గమనించి మన శరీరం కూడా ఒక మిషన్ లాంటిది. ఎప్పుడు పని చేస్తుంటే బాగుండదని ఒకరోజు నెమ్మదిగా మనస్సులో, శరీరంలో, ప్రాణంలో నెమ్మదిగా మనం కూర్చొని ప్రభువునందు బలపడడానికే ఈరోజు విశ్రాంతి దినాన్ని దేవుడొచ్చి இஸ்துన్నాడు. ஏன் ஆண்டவர் இந்த ஓய்வு நாள் என்ற கான்செப்ட்ட குடுக்குறாருன்னா, மனுஷன் எப்போதும் வேலை செஞ்சுக்கிட்டு இருந்தா, அவன் வந்து ரொம்பவும் பலவீனம் அடைஞ்சிருவான். 6 நாட்கள் வேலை செய்யும்போது, அது ஒரு மிஷின் மாரி, ஒரு எந்திரம் மாரி தான் நம்மளுடைய சரீரம். ஒரு நாள் அத வந்து சுத்தப்படுத்தி, అத రిన్యూ பண்ணிకొள்ள నేరத்தை కుడుకురారు. అదే విధంగా ఒకరోజు విశ్రాంతి దినమని గుర్తుంచుకున్నప్పుడు, ఆ రోజు దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి, ఆలయానికి రావడానికి, ఇంట్లో అందరూ కూర్చొని పాటలు పాడడానికి, ప్రభు చేసిన మంచి కార్యాలు మాట్లాడుతూ, ఈ లోకంలో ఉన్న విషయాలను మర్చిపోయి దేవునిలో ఆత్మీయంగా ఎదగడానికి కూడా ఆ ఒకరోజు ప్రభు కేటాయించాడు. ஆண்டவர் பாருங்க 6 நாள் நம்ம வேலை செய்து, 1 நாள் வந்து ஓய்வு எடுக்கணும்னு வச்சாரு. சரீரத்துல ஓய்வு மாத்திரம் கிடையாது. ஆத்மாவுல ஒரு புத்துணர்ச்சி அடையும்படியாக. அந்த நாள்ல என்ன பண்ணணும்? ஆண்டவருடைய ஆலயத்துல போய் கர்த்தரை துதிக்கணும். வீட்டுக்கு வந்தாலும் பாடல்களை கேட்கணும், செய்திகளை கேட்கணும், ஒருத்தரோட ஒருத்தர் பேசணும், சந்தோஷமா கர்த்தருக்குள்ள மகிழ்ந்திருக்கணும். அன்னைக்கு ஒரு ரிலாக்சேஷன் டேவா நம்மளுடைய ஆவியில புதுப்பிக்கப்படுகிற ஒரு நாளாக வைக்க வேண்டும். ప్రియమైన సహోదరులారా మీరు గమనించారో లేదో, నిండు ప్రపంచం ఏ దేశానికెళ్ళినా ఈ విశ్రాంతి దినం అనేది ఒకరోజు ఇస్తారనమాట. వారానికి ఒకరోజు ఏదో ఒక రోజు సెలవు ఉంటుందండి. మన భారతదేశంలో ఇప్పుడు మనకు సండే ఉంది. మరి మీరు ఇజ్రాయెల్ వెళ్తే శనివారం, ముస్లిం కంట్రీస్‌కెళ్తే అక్కడ శుక్రవారం అనేది ఏదో ఒక దినం వచ్చి వాళ్ళు హాలిడేగా ప్రకటిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్? బైబిల్ నుంచి వచ్చిందండి. యెహోవా యుద్ధం నుంచి వచ్చిందే ఈ మాటలు. మనుషులు కనిపెట్టింది కాదు. వారానికి ఒక రోజు లీవ్ కావాలని దేవుడిచ్చింది. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది మర్చిపోయారన్నమాట. இன்னைக்கு பாருங்க, எந்த உலகத்துல எந்த நாடு நீங்க எடுத்துக்கொண்டாலும், வாரத்துல ஒரு நாள் அவங்க வந்து ஒரு ஹாலிடேவ குடுக்குறாங்க. இந்தியாவுல, பிரிட்டிஷ் கண்ட்ரி, அமெரிக்கா எல்லாம் பார்த்தீங்கன்னா, சண்டே இஸ் அவர் ஹாலிடே. ஞாயிற்றுக்கிழமை நமக்கு வந்து ஒரு ஒரு விடுமுறையா குடுக்குறாங்க. இஸ்ரவேலுக்கு போனீங்கன்னா சனிக்கிழமை. முஸ்லிம் கண்ட்ரீஸ்க்கு போனா வெள்ளிக்கிழமைய வந்து அவங்க வந்து ஒரு ஒரு ఓய்வு నాளாக ఆచరిస్తూ వర్றாங்க. ఇప్పుడు ఒక సమస్య ఉంది. క్రైస్తవుల్లో ఒక గుంపు క్రైస్తవులొచ్చి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనేసి కొందరు ఉన్నారనమాట. ఎలెన్ జీ వైట్ అన్న ఒక ప్రవక్తరాలు ఆమె ప్రారంభించుకున్న ఇప్పుడొచ్చి అది ఒక కల్ట్ లాంటి సంఘంగా కల్ట్ అంటే చాలా తప్పుడు బోధనతో కూడుకున్న ఒక సంఘంగా తయారైంది. వాళ్ళేం చెప్తున్నారంటే, దేవుడు ఏడో దినం ముందు విశ్రమించాడు. దేవుడు సబ్బతు దినాన్ని విశ్రాంతి దినంగా చేశాడు. కానీ మనమైతే ఆదివారం చేసుకున్నాము కనుక దేవుని ఆజ్ఞలకు మనం లోబడడం లేదు. 4 ఆజ్ఞలు మీరు లోబడడం లేదు. అలాంటి వాళ్ళు ఆదివారం ఆరాధన చేసుకునే వాళ్ళంతా నరకానికి వెళ్తారు. దేవుని రాజ్యంలో చేరుకోరు అన్నట్లు వాళ్ళు కొందరొచ్చి బోధిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా భవిష్యత్తులో ఎవరైనా తగలొచ్చు. వాళ్ళు చెప్తారు ఇట్లా మీరు శనివారమే రావాలండి. వాళ్ళ ఆరాధనలు ఈ రోజు వరకు కూడా మన భారతదేశంలో ఎక్కడ ఎలా చేసుకుంటారంటే ఈ రోజే జరుగుతుంది. సెవెంత్ డే అడ్వెంటిజం అన్న సంఘంలో ఆరాధనలన్నీ కూడా ఈ రోజు ఉదయం ఇప్పుడు జరుగుతుందన్నమాట. వాళ్ళు ఏ ఒక ముఖ్యమైన కార్యం వచ్చినా ఎగ్జాములతో సహా శనివారం పెడితే వాళ్ళు రాయరు. ఎంత పెద్ద ఎగ్జామ్స్ ఉంటే కూడా వదిలేసుకుంటారు. విశ్వాసాన్ని బట్టి అని.
సో, ఇది ఎంతవరకు నిజము అని మనం గ్రహిస్తే మనం ఆలోచించాలి. దేవుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత, ఆయన పునరుద్ధానం అవ్వడం వచ్చి వారానికి మొదటి రోజు ఆదివారం. అందువల్లే మనం వచ్చి ఆదివారం నుంచి క్రైస్తవులు ఆదివారమందు వచ్చి కూడుకున్నారు. ఇంకా చెప్పాలంటే నూతన నిబంధనలో మన కొత్త నిబంధనలు వచ్చినప్పుడు, పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా నీడ వంటివి. అది వచ్చి నిజమైన వస్తువు కాదు. కానీ కొత్త నిబంధనలో ప్రభు ఏం చెప్తున్నాడు? అనుదినము మీరు కూడుకొని ప్రార్థించాలి. అనుదినము మనము ఎప్పుడు విశ్రాంతిలో నడుచుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయంలో చెప్తున్నాడు. ప్రభు ఇచ్చే విశ్రాంతిలో మీరందరూ కూడా ప్రవేశించండి. మీ సొంత క్రియలను మానుకొని దేవుని యొక్క క్రియలతో నడిచేవారిగా ఆ నెమ్మదిలో రండి అంటున్నాడు. అందువల్ల మనము అటువంటి మాటలు విని మనం కృంగిపోకూడదు. మనకు దేవుడిచ్చిన విశ్రాంతి దినం ఏ ఒక్క రోజైనా కేటాయించుకొని ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం, ఈరోజు ఆత్మలో రక్షింపబడి ఆత్మలో అభిషేకింపబడిన మీకు నాకు ఇవ్వబడింది. కానీ వాళ్ళైతే మనల్ని చానా మీరు తప్పు చేస్తున్నారన్నట్లు గిల్టీగా చేస్తుంటారు. ఈ విషయం మీద నేను ఎక్కువ రిసర్చ్ చేశాను. అటువంటి వాళ్ళతో మాట్లాడడం కూడా గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం అయింది. నేను కూడా ఆలోచించాను తప్పు చేస్తున్నామేమో! ఆ తర్వాత అర్థం చేసుకున్నాను. అవన్నీ కూడా నీడ వంటిది. నిజమైన ఇప్పుడు వస్తువు క్రీస్తు ఆయనిచ్చే ఆ విశ్రాంతి అనేది వేరు. பாருங்க, நமக்கு வந்து கிறிஸ்துவ சமுதாயத்திலே ஒரு கூட்டு ஜனங்க இருக்கிறாங்க. செவன்த் டே அட்வென்டிஸ்ட் 7வது நாளை சப்பத்தை அவங்க ஆசரிக்கக்கூடியவங்க. அவங்க என்ன சொல்லுவாங்கன்னா, நீங்க சனிக்கிழமை தான் கர்த்தரை ஆராதனை செய்யணும். ஞாயிற்றுக்கிழமை செஞ்சீங்கன்னா நரகத்துக்கு போவீங்க. அது தேவனுடைய கட்டளைக்கு விரோதமானது என்று சொல்லி, அந்த சபைக்கு சேர்ந்தவர்கள் இன்றைக்கு தான் ஆராதனை செய்வாங்கோ. அதோடு சேர்த்து என்ன ஒரு பெரிய எக்ஸாம், எந்த ஒரு பெரிய வேலை இருந்தாலும் சாட்டர்டே அவங்க வந்து போமாட்டாங்க. எந்த வேலையும் செய்ய மாட்டாங்க. வீட்ல உட்கார்ந்து இருப்பாங்க. அப்படி மாத்திரம் இல்ல. அவங்க வந்து நம்மள வந்து குற்றப்படுத்திட்டு இருப்பாங்க. நீங்க தவறு செய்றீங்க. அப்போ பல வருஷத்துக்கு முன்பாக இப்படிப்பட்டவங்களோட நான் வந்து சம்பாஷித்து, அந்த புத்தகங்கள்லாம் வாசிச்சு, அவங்களோட நான் வந்து சில காரியங்கள் நானும் யோசிச்சு பார்த்தேன். நம்ம என்ன தப்பு செய்றோமா? சனிக்கிழமை தான் நம்ம கர்த்தரை ஆராதிக்கணுமா? அப்படின்னு சொல்லி யோசித்து பார்த்து, வேதத்தை வாசித்த பிறகு நான் புரிந்து கொண்டேன். இயேசு கிறிஸ்து உயிரோடு எழுந்ததுக்கு பிறகு, முதல் நாள், வாரத்தில் முதல் நாள், அதன் ஞாயிறன்று இயேசு கிறிஸ்து உயிரோடு எழுந்தார். அந்த நாள்ல இருந்து சீஷர்கள் என்ன பண்ணாங்கன்னா, கொஞ்சம் கொஞ்சமா சப்பத்த விட்டுவிட்டு, வாரத்தின் முதல் நாள்ல சபை கூடுகிறதை ஆரம்பித்ததாக நமக்கு பல வசனங்கள் காணப்படுகிறது. அது மாத்திரம் கிடையாது. புதிய ஏற்பாட்டின் கிறிஸ்தவர்களாக இருக்கிற நமக்கு, இவைகளெல்லாம் நிழலாக இருக்கிறது. ஆனா உண்மையான பொருள் என்னன்னா, கிறிஸ்துவுக்குள்ளாக அனுதினமும் நாம் வந்து கூடி அ ப ஆதி சபையில பார்க்கும்போது அப்போஸ்தலர் சபையில அனுதினமும் அவர்கள் கூடி ஜெபிச்சு, வீடுகள் தோறும் போய் அப்பம் பிட்டார்கள். அதான் நமக்கு குடுக்கப்பட்ட ஒரு பெரிய பாக்கியம். இதை புரிந்து கொள்ளாம இருந்தா, இப்படிப்பட்டவங்க வந்து தவறான போதனைகளை நமக்குள்ள விதைக்கும்படியாக, நம்மை வந்து திசை మాற்றுంబడియాగ క్రియ செய்து கொண்டிருப்பாங்கో. ఇంకా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘానికి చెందిన వాళ్ళు కొందరేం చేస్తారంటే, చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నవాళ్ళు ఫ్రైడే ఈవినింగ్ లోపల అంతా ఫుడ్ కూడా చేసేస్తారండి. ఫ్రైడే ఈవినింగ్ అయిన తర్వాత గ్యాసు వాళ్ళు అసలు ఆన్ చేసుకోరు. సాటర్‌డే ఈవినింగ్ వరకు సంఘానికెళ్ళడం, ఇంటికి రావడం, కూర్చోవడం, పాటలు పాడుకోవడం మంచిదే. కానీ దాన్ని ఆహ్, ఒక ఆజ్ఞగా మార్చేసి ఇతరులను ఖండించడం తప్పు. నాకు అలా నచ్చితే నేను చెయ్యొచ్చు. ఆ ముందు రోజే అంతా వండి పెట్టేసి, జస్ట్ తినడం మాత్రం, ప్రార్థించుకోవడం, ఇంట్లో ఉండడం, ఎక్కడ తిరగరు, ఏం చేయరనమాట. ఎందుకంటే సబ్బత్ దినమందు మీరు ఇంతే ప్రయాణం చేయాలని కూడా వాక్యం ఉంది. ఇంత దూరం కంటే మీరు ఎక్కువ వెళ్ళకూడదనేసి ఆ కాలంలోనే కూడా ఉండేది. సబ్బత్ రోజు ప్రయాణించడానికి ఒక 8, 10 కిలోమీటర్ల పైన మీరు ప్రయాణించకూడదని కూడా దేవుడు చెప్పాడు. అటువంటివన్నీ కూడా తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు ఇవి తీసుకొచ్చి మన మీద పెడితే అది భారమవుతుంది. దేవుడొచ్చి ఇవన్నీ కూడా వద్దు అనేసి కొత్త నిబంధనలో మార్చి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కొన్ని కొన్ని పద్ధతి నుండి, కొన్ని కొన్ని విషయాల నుండి. కానీ కొందరు అలా చేస్తుంటారు. చేసేవాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. కానీ నన్ను కూడా అలా చేయంటే నేను చేయడానికి సిద్ధం లేదు అనేది మనం కూడా తెలుసుకోవాలి. இந்த செவன்த் டே அட்வென்டிஸ்ட் சபையில இருக்கிற சிலர் என்ன பண்ணுவாங்கன்னா, வெள்ளிக்கிழமை மாலை வருகிறதுக்கு முன்பாகவே சமைச்சு வச்சுருவாங்க. சமையல் கூட செய்ய மாட்டாங்கோ. வெள்ளியிலிருந்து சனி வரைக்கும் சமையல் கூட இல்ல. வீட்ல வந்து பரிசுத்தமா இருந்து கொண்டு, அந்தந்த நேரத்துக்கு சாப்பிட்டு புசித்து, வேதத்தை வாசித்து, பாடல்களை பாடி, ஓய்வெடுத்து இருப்பாங்க. நல்லதுதான். அப்படி செய்யலாம். ஆனா, இப்படியே மத்தவங்க செய்யணும் என்று சொல்லுகிறது வந்து తవరు. ఇటువంటి వాళ్ళు కొందరు నేను చూసాను. వాళ్ళేంటంటారంటే కాఫీ, టీ తాగడం పాపం.
తాగకూడదు. కాఫీ, టీ అనేది చాలా తప్పు. మన శరీరాన్ని మనము చెడిపేస్తున్నామనేసి కాఫీ, టీ తాగని వాళ్ళున్నారు. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉన్నారండి సెవెంత్ డే అడ్వెంటిస్ట్‌లో. ఎందుకంటే మీరు మొట్టమొదటిగా దేవుడు సృష్టించినప్పుడు మనకు మాంసాహారం ఇవ్వలేదు. అది నిజమే. దేవుని సృష్టిలో పాపం లేనప్పుడు ఏ ఒక్క రక్తం కూడా చిందించడం దేవునికి ఇష్టం కాదు. ఏ ఒక్క జంతువు చనిపోవడం కూడా దేవునికి ఇష్టం కాదు. చూడండి మేకలను ఈరోజు ఆహ్, చికెన్‌ని కూడా ఎంతగా చంపేస్తుంటే మనకు బాధ అనిపిస్తుంది. కానీ దేవుడు మొట్టమొదటిగా ఉంచినప్పుడు అలా లేదు. ఆకుకూరలు, పండ్లు తినడమే దేవుడొచ్చి ఆదాము, హవ్వకి ఇచ్చాడు. ఆ తర్వాత నోవహు జలప్రళయం వచ్చిన తర్వాత అక్కడ వెజిటబుల్స్ అన్నీ ఈ భూమంతా పాడైన తరువాత మనుషులకు ఆహారం కలగాలని దేవుడేం చేశాడంటే మాంసాహారం కూడా ఇచ్చాడన్నమాట. దేవుడే ఇచ్చాడు. తినమని చెప్పాడు. చివరి దినాల్లో మాంసాన్ని తినొద్దు, ఇవన్నీ చేయొద్దు అని చెప్పి దెయ్యపు బోధనలు కూడా వస్తాయనేసి ఇప్పుడు పరిశుద్ధాత్మ పౌలు గారితో తోటి మనకు చెప్తున్నాడు తిమోతిలో. சில செவன்த் டே அட்வென்டிஸ்ட் சபையில இருக்கிற விசுவாசிகள் என்ன செய்வாங்கன்னா, அவங்க காஃபி, டீ குடிக்கிறது பாவம் என்று போதிப்பாங்க. காஃபி, டீ குடிக்கக்கூடாது. உங்களுடைய சரீரத்தை கெடுத்துக் கொள்ளுகிறீங்க. அதே மாரி மாமிசத்த புசிக்கக்கூடாது. சிக்கன், மட்டன் எதையுமே நீங்க சாப்பிடக்கூடாது. பீஃப் எதையுமே சாப்பிடக்கூடாது. இதெல்லாம் வந்து சரீரத்த ஆண்டவர் வைத்தது கிடையாது. ஆம், சரிதான். நீங்கள் ஆதியாகமம் முதல் அதிகாரத்தில பார்த்தீங்கன்னா, தேவன் மனிதனை படைத்ததுக்கு பிறகு அவருடைய பெர்ஃபெக்ட் வில் அவருடைய பரிபூர்ணமான சித்தத்தில மாம்சம் இல்லை. அந்த இடத்துல மிருகத்தை கொல்றது கூட பாவம் தான். ஒரு விதத்துல சொன்னா. ஏன்னா, அந்த உயிர வந்து சாகடிக்கிறது தேவனுடைய விருப்பம் கிடையாது. பாவம் செய்து பாவம் முத்தினதுக்கு பிறகு, இந்த நோவாவின் காலத்துல அழிவு வந்த பிறகு தான் தேவன் என்ன செஞ்சார்ன்னா, மாமிசத்தை புசிக்க கூட அனுமதியை நமக்கு ஆதியாகமம் 9வது அதிகாரத்துல தான் கொடுக்கிறார். அதுவரைக்கும் மனுஷனுக்கு கொடுக்கப்பட்ட உண்மையான ஆகாரம் வந்து அ அ பழமும், காயும் இந்த மாரி நமக்கு வெஜிடேரியன் ஃபுட் தான் ஆண்டவர் நமக்கு நிறைவாக குடுத்திருக்கிறார். ஆனா, அதுக்கு பிறகு உலகத்துல சில மாற்றங்கள் வந்தது. அந்த அளவுக்கு விளைச்சல் இல்ல. அந்த அளவுக்கு ஃபெர்டிலிட்டி இல்லாதனால தேவன் என்ன செஞ்சார்ன்னா, மாமிசத்த கூட புசிக்க அதிகாரம் குடுத்தார். கடைசி காலங்கள்ல மாமிசத்தை புசிக்காதே! நீங்க சாப்பிடக்கூடாது. சாப்பிட்டா பாவம் என்று போதனை செய்கிற பிசாசின் உபதேசங்கள் வரும் என்று పౌలు మున్నాగவே அவர் நமக்கு హెచ్చరిப்பு సత్తத்தை கொடுத்திருக்கிறார். ఇవన్నీ మీరు తెలుసుకోవాలనేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేనిస్తున్నాను. కొందరికి మీకు అంతా తెలిసుండొచ్చు. అనేకులకు తెలియకుండా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇటువంటి వారిని కూడా మనం మన క్రైస్తవ జీవితంలో సంధించబోతున్నాం. వాళ్ళు కూడా చాలా భక్తిగా ఉంటారు. మనకంటే ఎక్కువ ప్రార్థనలు, ఎక్కువ పద్ధతిగా చేసుకునే వాళ్ళుంటారు. కానీ ఇవన్నీ లీగలిజం మనుషుల ఆచారము అనేది మనం తెలుసుకోవాలి. అటువంటి వాటిలో మనము ఆత్మీయులుగా పడిపోకూడదు. అలా పడిపోతే మన ఆత్మను బలహీనపరచుకోవడం మాత్రం కాదు గానీ, ఇతరులు మనము తప్పు పట్టేవారుగా, ఇతరులు మనము తీర్పు తీర్చేవారుగా ఉంటాం. తీర్పు తీర్చేవాడు ఎవ్వడు కూడా దేవుని ఆజ్ఞకు లోబడినవాడు. దేవుని ఆజ్ఞకు లోబడేవాడు ఎవరిని తీర్పు తీర్చడు గానీ, తను తాను తీర్పు తీర్చుకుంటాడు. பாருங்க இவைகளெல்லாம் நீங்க தெரிந்து கொள்ளணும்ன்ட்டு தான் இந்த இன்ஃபர்மேஷன். இப்படிப்பட்ட அனுபவங்கள நடந்த இன்ஃபர்மேஷன இந்த செய்திய உங்களுக்கு நான் சொல்லுகிறேன். சிலருக்கு ஏற்கனவே இந்த விஷயங்கள்லாம் தெரிஞ்சிருக்கலாம். சிலருக்கு ரொம்பவும் புதுசா இருக்கலாம். இப்படியெல்லாம் கூட இருக்குது. ஏன்னா, உங்களுடைய கிறிஸ்தவ வாழ்க்கையில வருகிற காலங்கள்ல நீங்க இப்படிப்பட்டவங்கள பார்ப்பீங்க. உங்கள விட பக்தியா இருப்பவங்க உங்கள வந்து குழப்புவாங்க. இப்படியெல்லாம் போட்டு இப்படி செய்யணும், அப்படி செய்யணும்னு சொல்லி. குழம்பி போகாதீங்க. அத ஏற்றுக்கொள்ளாதீங்க. அத கேட்டுட்டு சொல்லுங்க. உங்களுடைய விருப்பம் நீங்க செய்யுங்க. ஆண்டவருக்கு நம்ம ஆவியில நடக்கும்போது இப்படிப்பட்ட ஏன்னா இதெல்லாம் மனிஷர்கள் உண்டாக்கின உபதேசங்கள். மனுஷங்க வந்து பல உபதேசங்கள உண்டாக்கி இருக்கிறாங்க. அவைகளை நாம் எடுத்துக்கொண்டால், ஆவியின் வல்லமையை நாம் குறைந்து போய், மற்றவர்களை நியாய தீர்க்கிறவங்களா மாறுவோம். ஒருவன் மற்றவங்களை நியாய தீர்த்தால், அவன் தேவனுடைய கட்டளைகளை கைக்கொள்வதில்ல. அவன் தேவனுடைய கட்டளைகளுக்கு மீறுதல் செய்கிறான். தன்னைத் தான் நியாய தீர்த்துக் கொள்ளுகிறவன் நியாய தீர்க்கப்பட மாட்டான் என்று சொல்லியிருக்கு. யாருன்னா அப்படி வந்து சொன்னாங்கன்னா, பிரதர் நல்லது. நீங்க செய்யுங்க. உங்களுக்கு அப்படி இருக்குது. எனக்கு வந்து ஆண்டவர் வந்து విத்திయాసமா வெளிப்படுத்தியிருக்கிறார்ன்னு சொல்லి நம்ம పోறது தான் நமக்கு ఉత్తమమైన కార్యం. ఈరోజు ఈ వాక్య భాగాన్ని తీసుకోవడానికి కారణం ఇవన్నీ చెప్పడానికి కాదండి. ఇదొచ్చి అసలు నా మెసేజ్‌లో లేదు. కానీ ఇవి చెప్పాలని అనిపించింది அதுக்கு మీకు చెప్పాను. இன்றைக்கு நம்ம பார்த்த வசனத்துல நம்மளுடைய செய்தி இது கிடையாது. ஆனால் இத வந்து சொல்லணும் என்று ஒரு తోనినది அதனால சொல்றேன். ఇంకొక ఆపదేంటంటే, ఇప్పుడు దేవుడు ఒకరోజు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. మనకెప్పుడు ఎల్లప్పుడూ మనకు విశ్రాంతి అని చెప్పుకోవడం ద్వారా, ప్రత్యేకంగా దేవుడు ఒక ఆదివారం ఇచ్చినప్పుడు, ఆ రోజు సంఘానికి రాకుండా, ఆ రోజు ప్రభువుని స్తుతించకుండా, ఆ రోజు కూడా మన సొంత క్రియలే చేస్తున్నాం చూడండి, అది మహా పెద్ద తప్పు.
ஒரு பக்கத்துல இப்படி ஒரு தவறு இருந்தா, மற்றொரு டேஞ்சர் என்னவென்றால், ஒவ்வொரு நாளும் எனக்கு ஓய்வு நாள் தான். ஒவ்வொரு நாளும் நான் ஆண்டவருக்குள்ள தான் இருக்கிறேன். ஒவ்வொரு நாளும் கர்த்தர துதிக்கிறேன்னு சொல்லிட்டு, ஞாயிறு அன்று அந்த ஒரு நாளை ஆண்டவர் நமக்கு கொடுத்திருக்கும்போது, அந்த ஓய்வு நாள்ல சபை கூடுகிறது நம்ம செய்யாம, வீட்ல ஜெபிக்காம, அந்த நாள கூட మற்ற కార్యங்களை செய்ய కుడుకறது కూడా తవరు. మీరు కూడా మీ జీవితంలో వారానికి ఒక రోజు, ఆ రోజు విశ్రాంతి తీసుకొని మీ ఇంట్లో ఉండి, అందరితో టైమ్ స్పెండ్ చేసి, వేరే పనులు చేసుకోవడానికి ఆ రోజు ఏ ఒక్క కమిట్మెంట్స్ లేకుండా నెమ్మదిగా ఉంటే మీ ప్రాణ, ఆత్మ, శరీరం చానా బలపడుతుంది గానీ, అలా చేయకపోతే ఎప్పుడు పని చేస్తుంటే క్షీణించిపోతుంది మన జీవితాలు. நம்ம பாருங்க, நம்ம கூட வாரத்துல ஒரு நாள் ஆண்டவர் குடுக்கும்போது, அந்த நாள நம்ம வந்து என்ஜாய் பண்ணணும். அந்த நாள நம்ம வந்து ரசிக்கணும். அந்த நாள்ல ஓய்வு நாள்ல தேவனுடைய சபைக்கு வர்றது, வீட்ல பாடல்களை பாடுகிறது, அன்னைக்கெல்லாம் கூட கர்த்தருடைய சமூகத்துல இருக்கிற மாரி வச்சுக்கிட்டா, ரொம்பவும் நல்லா இருக்கும். இல்லாவிட்டால் நம்மளுடைய ஆவி, ஆத்துமா, சரீரம் బాధిக்கப்பட்டுரும். ఈ సృష్టి దేవుడు 6 దినాలు చేసి, ఏడో దినం విశ్రాంతి చేశారు కదా! ఇక్కడి నుండి మనము దేవుని యొక్క ప్లాన్, ఈ లోకం పట్ల దేవుడు ఎటువంటి ఒక మనసు, ఎటువంటి ఒక ప్లాన్ ఉంచాడనేది ఈరోజు చూడబోతున్నాం. இன்றைக்கு பாருங்க, நம்ம இந்த ஆண்டவர் 6 நாள்ல மனுஷன படைச்சு, மிருகங்களையும், இந்த வானத்தையும், பூமியும் படைத்ததுக்கு பிறகு 7வது நாள் ஓய்வெடுத்தார் என்று இந்த 7 நாளை வைத்துக்கொண்டு, தேவனுடைய திட்டத்தை, இந்த ఉలగத்தை எப்படி நடத்தப் పోகிறார் என்று దేవునుடைய తిట్టத்தை பார்க்கலாம். బైబిల్ గ్రంథంలో మనకు దేవుడొచ్చి తన యొక్క మనస్సును ఏం చేయబోతున్నాడన్నది తేటగా తెలియజేస్తున్నాడండి. మనకొక క్లూ ఇచ్చాడు. ఏం చేయబోతున్నాడని మనం తెలుసుకోవచ్చు. இன்றைக்கு நமக்கு கொடுக்கப்பட்ட வேத புத்தகத்திலிருந்து, நாம் வந்து தேவன் என்ன திட்டத்தை எப்படி செய்யப் போகிறார் என்கிற காரியத்தை நாம் அறிந்து கொள்ள தேவன் நமக்கு வாய்ப்பை குடுத்திருக்கிறார். పేతురు తన తను రాసిన పత్రికలో చెప్తున్నాడు. ప్రభు దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరం ఒక దినం వలె కూడా ఉందనేసి కూడా చెప్తున్నాడు. பேதுரு அவருடைய நிருபங்கள்ல அவர் எழுதுகிற ஒரு வசனம் ஒரு இடத்துல சொல்லுகிறார். 1000 வருடங்கள், 1000 ஆண்டுகள் தேவனுடைய பார்வையில ஒரு நாளைப் போல இருக்கு. ஒரு நாள் 1000 வருடத்தைப் போல కూడా இருக்கிறது என்று சொல்கிறார். ఆ యొక్క డెఫినిషన్ ఉంచుకొని ఇప్పుడు 1000 సంవత్సరాలు ఒక రోజు, ఒక సంవత్సరం 1000 రోజులు అని కూడా ఒక రోజు 1000 సంవత్సరాలను కూడా మనము ఉంచుకున్నప్పుడు, ఈ సృష్టి ఎలా దేవుడు చేశారంటే ఒక్కొక్క రోజు 6 రోజులంటే 6000 సంవత్సరాలు అని మనము అర్థం చేసుకోవచ్చు. ఏడో రోజు అది వచ్చి ఇంకొక 1000 సంవత్సరం. 7000 సంవత్సరాలు అన్నది దేవుని ప్లాన్‌లో ఈ భూమి పట్ల ఉందని మనం గ్రహించగలుగుతున్నాం. பேதுருக்கு சொன்னது போல 1000 ஆண்டு ஒரு நாளைப் போல, ஒரு நாள் 1000 வருடத்தைப் போல இருந்தால், அப்ப நம்ம கணிக்கும்போது 6 நாட்கள் சிருஷ்டி வந்து 6000 வருஷமாக எடுத்துக்கொள்ளலாம். అదే మారి 7வது నాళే வந்து இன்னொரு 1000 వర్షమా 7000 వర్షమా எடுத்துக்கொள்ளலாம். కొందరు ఈ యొక్క డెఫినిషన్ ఉంచుకొని, దేవుడు సృష్టించింది మొదటి దినము అంటే 1000 సంవత్సరాల్లో మొదటి భూమి ఆకాశాన్ని సృజించారంటారు. అది తప్పు. ఇక్కడ రోజని రాయబడినప్పుడు 24 అవర్స్‌లో దేవుడు అన్నీ చేశాడు. 7 రోజులంటే పర్ఫెక్ట్ 1 వీక్‌లో సృష్టికర్త సృష్టిని తయారు చేశాడు. ఎవల్యూషన్ లేదు. ఇవి జరగడానికి దేవుడు కోట్ల కొలది సంవత్సరాలు, వేల కొలది సంవత్సరాలు తీసుకోలే. ఆయన సర్వశక్తిమంతుడు. இந்த ஒரு அடிப்படையில சிலர் சொல்லுவாங்க, அப்போ ஆண்டவர் வந்து 7000 வருஷம் இந்த பூமிய படைச்சார்ன்னா, இல்லை. அது தவறான ஒரு புரிந்து கொள்ளுதல். அவர் வந்து 7 நாள்ல எல்லாவற்றையும் சர்வ சக்தி உள்ள தேவன் படைத்து முடித்தார். ஒவ்வொரு நாள் ஒவ்வொரு సృష్టిயை அவர் పடைத்து முடித்தார். కానీ భవిష్యత్తులో దేవుడు ఎలా ఈ ప్రపంచాన్ని నడిపించబోతున్నాడు అన్నదంటే 6000 సంవత్సరాలు మానవునికి ఇవ్వబడింది భూమి మీద నివసించడానికి అన్నది దేవుని యొక్క மைண்ட் பிளான். ஆண்டவருடைய மனதுல, அவருடைய மைண்ட்ல இருக்கிற பிளான் என்னன்னா, இந்த உலகத்தை 6000 வருடம் தான் மனுஷனுக்கு கொடுக்க வேண்டும் என்று தேவன் నియమిத்திருக்கிறார். 6 దినాలు అది వచ్చి సృష్టి దేవుడు చేసినప్పుడు, ఆ 6 దినాలు వచ్చి మనకు సొంతం. ఏడో దినము దేవునిది. 6 நாட்கள் தேவனை சிருஷ்டியை படைத்தப்போ, அந்த 6 நாட்கள் இந்த உலகத்துல இருக்கிற எல்லாருக்கும் சொந்தம். ஆனால் 7வது நாள் దేవునికి సొంతం. ఇప్పుడు మనము చరిత్రను ఒకసారి చూసుకున్న యెడల, సృష్టి ప్రారంభించి ఆదము, హవ్వను సృష్టించిన దినము నుండి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు అనేసి பைபிள் எக்ஸ்பர்ட்ஸ் చెప్తున్నారు. இன்றைக்கு வேதத்தை பண்டிதர்கள் சொல்லுகிறார்கள்,
ஆதாம் படைக்கப்பட்ட அந்த நாள்ல இருந்து ஆபிரகாம் வரைக்கும் 2000 வருஷங்கள் முடிந்து పోనది. మనం ఈరోజు చదువుతున్న ఆదికాండం. ఆదికాండము మనకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉన్నాయనుకుంటాను. ஆதியாகமத்தில இன்றைக்கு நாம் வாசிக்கும்போது 50 அதிகாரங்கள் இருக்கிறது. మనం అనుకోవచ్చు ఆదికాండం 50 అధ్యాయాలంటే ఇంకా కొంతకాలం గురించే మాట్లాడాలి. లేదండి. ఆదికాండము 2500 సంవత్సరము జరిగిన చరిత్రనే ఆదికాండము. మీరు చేతిలో పెట్టుకున్న ఆదికాండం ఒక్క పుస్తకమే సమయం ఎంత తీసుకుందంటే, ఆ పుస్తకము ఇక్కడ 50 అధ్యాయాలు రాశారు కదా! 2500 సంవత్సరాల చరిత్రను 50 అధ్యాయాలుగా రాసి మీ చేతిలో ఇచ్చారు దేవుడు. இன்றைக்கு நம்ம கையில வந்து ஆதியாகமம் இருக்குது. ஆதியாகமத்துல 50 அதிகாரம் இருக்குது. நம்ம நினைப்போம் கொஞ்சம் சில வருஷத்துல டக்கு டக்குன்னு நடந்துருச்சு. இல்ல. 2500 வருஷம் பிடிச்சது இந்த ஆதியாகமத்த முழுமையா முடிக்க. அவ்வளவு சரித்திரத்தை ஆண்டவர் சுருக்கி நாம் அறிந்து கொள்ளும்படியாக எழுதியிருக்கிறார். బాగా గమనించి వినండి. సృష్టికర్త ఆదామును సృష్టించినప్పటి నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు అయింది. நல்லா கவனித்து கேளுங்க. ஆண்டவர் படைத்தபோது ఆదాములిருந்து ఆబ్రహాం వరக்கும் 2000 வருஷம் முடிஞ்சு పోనది. అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచిన దినము నుండి మరి క్రీస్తు వరకు యేసుక్రీస్తు భూమి మీద వచ్చి మరణించి పునరుద్ధానుడైన ఆ సమయం వరకు తీసుకున్న సమయం కూడా 2000 సంవత్సరము సరిగ్గా. ஆபிரகாம் தேவனால அழைக்கப்பட்டு, தேவனால வாக்குத்தத்தம் பெற்றுக்கொள்ளவனாக வந்த நாள்ல இருந்து, இயேசு கிறிஸ்து பிறந்து, அவர் வந்து சிலுவையில அறையப்பட்டு, மரித்து, அடக்கம் செய்யப்பட்டு, உயிரோடு எழுந்து கொண்ட அந்த காலங்கள் வரைக்கும் మற்றொரு 2000 வருஷம் முடிஞ்சு విட்டது. ఇప్పుడు ఆదాము నుండి క్రీస్తు వరకు 4000 సంవత్సరాలు పూర్తయింది. 4 దినాలు పూర్తయింది దేవుని మనస్సులో. இப்போ ஆண்டவருடைய மனதுல ஆதாமிலிருந்து கிறிஸ்து வரைக்கும் 4 நாள் அப்படின்னா 4000 வருஷం முடிந்தது. క్రీస్తు పునరుద్ధరణైన వెళ్ళిన తరువాత సంఘానికి ఇచ్చిన సమయం అనేది మరొక 2000 సంవత్సరాలే. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழும்பி போனதுக்கு பிறகு அந்நியர்களாகிய நாம் ரட்சிக்கப்பட நமக்கு கொடுக்கப்பட்டது 2000 வருஷம் தான். ఈ 2000 సంవత్సరాన్ని సంఘము పరిపాలించే సమయము, లేకపోతే కృపా సమయము, గ్రేస్ పీరియడ్ అని కూడా చెప్తుంటారు. రక్షణ పొందుకునే సమయము, దేవుడొచ్చి చాలా కనికరాన్ని, ప్రేమను చూపిస్తున్న ఈ సమయం అని కూడా చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు உயிரோடு எழுந்து அவர் போனது பிறகு அந்த நாள்ல இருந்து இந்த நாள் வரைக்கும் 2000 வருஷம் வந்து மனுஷர்களுக்கு குடுக்கப்பட்டிருக்குது. இதுதான் கிருபையின் காலம், ரட்சிப்பின் காலம், சபையின் காலம். ஆண்டவர் ரொம்ப அன்பா இருக்கிறாரு. ஆண்டவர் ரொம்ப இரக்கமா இருக்கிறார், మన్నిக்கிறார், దయవా இருக்கிறார். இதெல்லாம் வந்து இந்த 2000 வருஷం. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మనం చూసుకుంటే దాదాపు 6000 సంవత్సరాలు దగ్గర దగ్గర అయిపోతుంది. இந்த கணக்கின் படி பார்த்தால் கிட்டத்தட்ட 6000 வருஷம் முடிந்து போகிற కాలం வந்து கொண்டிருக்கிறது. దేవుని మనస్సులో దేవుడు మనకు ప్రవచనాల ద్వారా మనకు చెప్తుంది ఏంటంటే, చివరిగా ఇజ్రాయెల్ మీద రష్యా కొన్ని దేశాలు వచ్చి యుద్ధం చేయడానికి అన్ని దేశాలు కలుసుకొని వస్తాయి. ఆ మహాయుద్ధము జరిగే ముందు జరగబోయే సంఘటన ఏంటంటే, దేవుడు తన సంఘాన్ని తీసుకోవడానికి తయారవుతున్నాడు. కఠినమైన దినాలు రాకముందు సంఘాన్ని తీసుకోవడానికి దేవుడు తయారవుతున్నాడు. మనం చూసాం అనేక వాక్యాలు ఉన్నాయి. దేవుడు ఇలా రాప్చర్‌లో తీసుకెళ్తాడు. 1 తెస్సలోనికీయులు 4 అధ్యాయము, 1 కొరింథీయులు 15 అధ్యాయం పూర్తిగా చదువుకుంటే కూడా అక్కడ మనకు రాయబడిన వాక్యాలు ఒక రెప్పపాటులో క్రీస్తు ఆయన యేసుక్రీస్తు ఆకాశంలో నిలబడుకుంటాడు. భూమి మీదకి రాడండి. మొదటిసారిగా వచ్చినప్పుడు ఆకాశంలో నిలబడుకుంటాడు. అక్కడ బూర ధ్వని ఊపినప్పుడు, పెద్ద గొప్ప శబ్దముతో దూతలతో వచ్చినప్పుడు మనమందరం కూడా చనిపోయిన వాళ్ళు మొట్టమొదటిగా లేసి, సమాధుల నుండి శరీరం పొందుకున్న వారిగా వెళ్ళిపోయి, ప్రాణంతో ఉన్న మనం కూడా సజీవంగా మొదటి మరణాన్ని కూడా తప్పించుకొని, శరీరము రూపాంతరం చెంది యేసుక్రీస్తును మధ్యాకాశంలో చూడడం, ఆయన పోలికలో మారిపోవడం అనేది 7 సంవత్సరాలు మనకు పెండ్లి విందు. దేవుని సన్నిధిలో ఆ పరలోకంలో మనం దేవుని యొద్ద ఉంటామని మనకు వాక్యం చెబుతుంది. இப்ப பாருங்க இந்த 6000 வருஷம் முடிஞ்சதுக்கு பிறகு என்ன நடக்க போகுதுன்னா, ஒரு பெரிய யுத்தம் நடக்க போகுது. அந்த யுத்தம் வந்து இஸ்ரவேலை அழிக்கும்படியாக தான் யுத்தம் நடக்க போகுது. யுத்தத்துக்கு ரஷ்ய தேசம் தான் காகு, மேகாகு அதோடு கூட சில தேசங்கள்லாம் சேர்ந்து கொண்டு இஸ்ரவேலை அழிக்க வரும். அந்த யுத்தம் வருகிறதுக்கு முன்பாகவே இயேசு கிறிஸ்து நிச்சயமா வருவார்.
அவருக்காக ஆயத்தமா இருக்கிற அந்நியர்களை அங்கு நம்மை எடுத்துக்கொண்டு போவார். బాగా ఒక విషయం గమనించండి ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ 2000 సంవత్సరము యెహూదు రక్షణ పొందడానికి దేవుడు ఇంకా అవకాశాన్ని ఎక్కువగా ఇవ్వలేదు. అన్యులైన మనకే ఇస్తున్నాడు. రక్షణ అనేది ఎవరికి కలుగుతుందండి? భారతదేశంలో ఉన్న మనకు, వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకే. కానీ ఈ రోజు వరకు కూడా చిన్న ఇజ్రాయేలు ప్రజలు కొందరే తెలుసుకుంటున్నారు గానీ, ఎక్కువ పెద్ద ఎత్తున ఇంకా వాళ్ళ మనోనేత్రాలు మూయబడిందిగా ఉంది. రోమీయులు రాసిన పత్రిక 9 అధ్యాయం, 10 అధ్యాయంలో పౌలు వాదిస్తున్నాడు. దేవుడే వాళ్ళ మనస్సును కఠినపరిచేశాడు. వాళ్ళ మనసు తెరవబడితే మనకు రక్షణ కలగదు. మనమందరం కూడా రక్షణ పొందాలని వాళ్ళని దూరం ఉంచాడని కూడా ప్రభు వాక్యం చెబుతుంది. அன்பான சகோதரனே, சகோதரி, இன்றைக்கு வரைக்கும் கவனித்து கேளுங்கோ. ரட்சிப்பு என்பது அந்நியர்களாகி நமக்கு, இஸ்ரவேல் இல்லாதவர்களாகிய நமக்கு தான் குடுக்கப்பட்டிருக்குது. இந்த 2000 வருஷம் சுவிசேஷம் அதிகமா நமக்கு தான் அறிவிக்கப்படும். நம்ம தான் சபைகளை கட்டுறோம். நம்ம தான் பாடல்களை பாடுகிறோம். நம்ம தான் ஆண்டவர்கிட்ட வருகிறோமே தவிர, இஸ்ரவேலர்கள் இல்லாவிட்டால் யூதர்கள் இன்னும் தேவனை பெரிய அளவுல அறியவில்லை. கொஞ்சம் கொஞ்சம் பேர் மெசியானிக் ஜூஸ் வந்துகிட்டு இருக்காங்க. இல்லன்னு சொல்லல. ஆனாலும் அந்த குட்டி தேசத்துல இருக்கிற கொஞ்சம் ஜனங்கள் இன்னும் இயேசுவை அறியவில்லை. మొన్నటి దినమందు మీరు చూశారో లేదో, బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయేలు ప్రైమ్ మినిస్టర్. ఆయన యేసుక్రీస్తు అసలు చాలా అన్‌ఫార్చునేట్. జంగిస్ ఖాన్ అన్న ఒక రాజు, చీనా రాజు. ఆయనతో పోల్చుకుంటే యేసుక్రీస్తు ఓడిపోయాడు. యేసుక్రీస్తు మంచోడు కానీ ఏది సంపాదించుకోలేదు. ఈ లోకం అటువంటిది. యుద్ధం చేయకపోతే విలువ లేదు. యేసుక్రీస్తు విలువ లేనివాడు, బలహీనుడు అనేసి ఒక మెసేజ్ చెప్పాడు. అనేక క్రైస్తవులు దాన్ని వచ్చి కమెంట్‌లో నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీకు విశ్వాసం లేకపోతే వదిలేసేయి అనేసి కూడా చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తుని వాళ్ళు వచ్చి జస్ట్ ఒక వ్యక్తిగానే చూస్తున్నారు గానీ మెస్సియాగా చూడడం లేదు. హిస్టరీలో ఒక వ్యక్తి చాలా పాపమండి. ఆయన పనికిరాని వాడు. ఈ జంగిస్ ఖాన్ అనే వ్యక్తి ఎంత ఆహ్, చైనా దేశం అంతా కూడా పెట్టుకున్నాడు. యేసయ్య అయితే ఒక్కరిని కూడా సంపాదించుకోలేకపోయాడు, చనిపోయాడు అన్నట్లు వాళ్ళు బలహీనుడుగా చూస్తున్నారు. சமீப நாட்கள்ல பெஞ்சமின் நெத்தன்யாகு இந்த யுத்தத்தை குறித்து பேசும்போது, இயேசு கிறிஸ்துவின் பேரை சொல்லி, இயேசு கிறிஸ்து பலவீனமானவர். அவரால ஜெயிக்க முடியல. என்ன சாதிச்சுட்டாரு அவரு? ஜெங்கிஸ்கான பார்க்கும்போது இவர் தோல்வி அடைஞ்சவர் தான். ஜெங்கிஸ்கான்ற ஒரு பெரிய ராஜா. சீன தேசத்தையே பிடிச்சவன். பல ஆயிரக்கணக்கான கொன்று போட்டவன். ஏன் சொல்றார்ன்னா, நல்லவனா இருந்தா முடியாது. யுத்தம் செய்து ஜெயிக்கணும். அப்ப இயேசுவ அவங்க வந்து ஒரு மேசியாவா பார்க்கல. அவங்கள வந்து ஒரு சாதாரணமான ஒரு மனிதன தான் பார்க்குறாங்க. அவர் வந்து தோல்வி அடைஞ்சாரு. அவர் வந்து எதுவும் செய்ய முடியலன்னு சொல்லி. அநேக கிறிஸ்தவர்கள் இதற்கு எதிர்ப்பு தெரிவித்திருக்கிறாங்க. உனக்கு நம்பிக்கை இல்லாக்காட்டி, எங்க கர்த்தரை குறித்து, மேசியாவை குறித்து நீங்க எப்படி இப்படி பேசலாம்? அவர் உலகத்தையே ஆளுகை செய்யப் போகிற ராஜாதி ராஜா என்று క్రిస్తవர்கள் కమెంట్ పోట్టుకు కొண்டிருக்கிறாங்க. ఈ వీడియో కింద నేను చూసినప్పుడు అనేక క్రైస్తవులు వాళ్ళ కోపాన్ని తెలియజేస్తూ, మీరెలా ఇలా మాట్లాడగలుగుతారు? మీకేం తెలుసు? ఆయనే మీ మెస్సియా. ఈ నిండు ప్రపంచాన్ని పరిపాలించడానికి రాజులకు రాజు త్వరలో వస్తున్నాడు. ఘనంగా వచ్చేస్తున్నాడు. బలంగా వచ్చేస్తున్నాడు. ఆయన బలహీనుడు కాడు అనేసి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటికి వాళ్ళ మనోనేత్రము మూయబడింది. சபை எடுக்கப்படுகிற காலம் வரைக்கும் கூட இஸ்ரவேலுடைய தேசத்துடைய மனக்கண்கள் அடைக்கப்பட்டதா இருக்கும். మన సంఘము లేకపోతే సంఘం అంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా దేవుడు నమ్ముకున్న దేవుని బిడ్డలు ఈరోజు మొట్టమొదటిగా ఈ 2 రాకడలు ఎత్తబడేంత వరకు వాళ్ళ మనోనేత్రాలు మూయబడే ఉంటాయి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తరువాత క్రీస్తు విరోధి అనేది ఆ వ్యక్తి కూడా ఆ యుద్ధాన్ని నడిపించడానికి రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని దేవుని కోపం ఒక్కొక్క దూత వచ్చి వారి యొక్క దేవుని కోపాన్ని వెల్లడి చేస్తూ వస్తూ ఉంటారనమాట. మొదటిగా మనము ప్రకటన 6 అధ్యాయంలో చూసుకుంటే ఒక గుర్రం మీద ఒక వ్యక్తి వస్తాడు. తన చేతిలో ఒక బాణం పెట్టుకొస్తాడు. అటువంటి వ్యక్తి వచ్చి అది యాంటీ క్రైస్ట్. అతడే మొట్టమొదటిగా పరిపాలించడానికి భూమి మీద వస్తున్నాడని ఇక్కడ రాయబడి ఉంది. ஆண்டவர் பாருங்க, முதலாவது இந்த யுத்தம் நடக்கிறதுக்கு முன்பாக சபை எடுக்கப்படும். சபை எடுக்கப்பட்டதுக்கு பிறகுதான் அந்தி கிறிஸ்து கூட வருவான். அந்தி கிறிஸ்து குறித்து வெளிப்படுத்தல் 6ஆம் அதிகாரத்துல எழுதப்பட்டிருக்குது. அவன் வில்லை பிடித்துக்கொண்டு அவன் வந்து ஒரு குதிரை மேல வருகிறான். ఉలగத்தை ఆளுగை చేయుంబడియాగ. రెండవ దూత ఆ ఎర్రటి గుర్రం వచ్చినప్పుడు ఏమవుతుందంటే యుద్ధం జరుగుతుందంట. మహా గొప్ప యుద్ధము భూమి మీద జరగనే ఉన్నది. 2வது ஒரு தூதன் சிகப்பு குதிரை மேல வரும்போது ஒரு பெரிய யுத்தம் நடக்கும். அதான் இஸ்ரவேலை அழிக்கும்படியாக ஒரு యుద్ధం நடக்கும். అప్పుడు ஒரு பெரிய యుద్ధத்தினால అనేకர் మరిపారు. మీరు గమనించారో లేదో, ఇజ్రాయెల్ అంత చిన్న దేశం. ఆ చిన్న దేశాన్ని నాశనపరచడానికి ఇంతగా ప్రయత్నిస్తున్నారు ప్రపంచ దేశాలంతట కూడా.
இஸ்ரவேல் ஒரு குட்டி நாடு. அந்த குட்டி நாடு அழிக்க இவ்வளவாக உலகத்துல இருக்கிற ஜனங்கள் எல்லாரும், దేశங்கள் எல்லாரும் క్రియ செய்து கொண்டிருக்கிறாங்க. యేసుక్రీస్తు రాకడకు ఒక గొప్ప సూచన ఏంటంటే ఇజ్రాయెల్ దేశము దేశంగా మారడమే. 1948లో అనుకుంటాను ఇజ్రాయెల్ దేశము స్వతంత్ర దేశంగా అంతవరకు కూడా వాళ్ళకి దేశం లేదు. అందరూ చెదరగొట్టబడిన స్థితిలో ఉన్నారు. 2000 సంవత్సరం వాళ్ళకు దేశం లేదు చెప్పుకోవడానికి. ఆ దేశం కూడా ఇంకా ఫార్మ్ అవ్వదు అనేసి కూడా చెప్పేసింది. ఎందుకంటే ప్రపంచంలో సోషియాలజీ ప్రకారము, సమాజాన్ని చదువుకున్న వాళ్ళ ప్రకారము ఒక జాతి, ఒక దేశము ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి. భారతదేశం అంతా కూడా ఆక్రమించేసి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెదరగొట్టేసి, పలు స్థలాలకు పంపించేసారనుకోండి. 400 సంవత్సరాల్లోగా ఇది రిసర్చ్ అన్నమాట. 400 సంవత్సరాల్లోగా ఆ జాతి, ఆ వర్గము, ఆ దేశము లేకుండా కలిసిపోతుందంట. ఇతర దేశాలతో కలిసిపోయే పరిస్థితి అనేది ఉంది. 400 సంవత్సరాలకు పైగా ఆ దేశము వాళ్ళ జాతిని காப்பாడుకునేది అసాధ్యము అంటున్నారు. சோஷியாலஜி அப்படின்னா இந்த சொசைட்டி படிக்கிறவங்க, இந்த சமுதாயத்த படிக்கிறவங்க படி ஒரு தேசம் இருக்கு. இப்ப இந்திய தேசம் இருக்குது. இந்திய தேசத்தை யாராவது ஒருத்தர் பிடிச்சுட்டு, இங்க இருக்கிற ஜனங்கள் எல்லாம் விரட்டி அடிச்சு பல தேசங்களுக்குள்ள விரட்டுறாங்க வச்சுக்கோங்க. நியூசிலாந்துக்குள்ள, ஆஸ்திரேலியாக்குள்ள, அமெரிக்காக்குள்ள, இஸ்ரவேலுக்குள்ள அப்படி விரட்டிட்டாங்கன்னா, 400 வருஷம் ஆன பிறகு இந்தியர்கள் என்று யாருமே இருக்க மாட்டாங்க. எல்லாமே கலப்படமா மாறிவிடும். அந்த ஜாதி, அந்த மக்கள், அந்த தனித்துவம் இருக்காது என்று சொல்லுகிறாங்க. కానీ ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు 2000 సంవత్సరములు. 2000 సంవత్సరాలు. వీళ్ళు చెప్పేది 400 సంవత్సరాలు. 2000 సంవత్సరం అంటే ఒక 500%, 600% టైమ్స్ ఎక్కువ కాలము పలు దేశాల్లో, భారతదేశంలో కూడా ఇజ్రాయెల్ ప్రజలున్నారు, యెహూదులున్నారు. అలా చెదరగొట్టినబడిన వాళ్ళే అన్నమాట. కానీ దేవుని కృపను బట్టి వాళ్ళ జాతిని, వాళ్ళ వర్గాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళలోనే వివాహాలు చేసుకొని, వాళ్ళ భక్తిలో ఉంటూ, వాళ్ళ విశ్వాసంలో ఉంటూ, వాళ్ళ మతాన్ని వదులుకోలేక అన్నిటిని కూడా కాపాడుకున్నారు. 1948లో దేవుడు తన కృపను బట్టి మరలా ఒక దేశంగా ప్రకటించినప్పుడు, పలు దేశాల నుంచి లక్షల కొలది ప్రజలు ఒక ఎక్సోడస్ అంటే నిర్గమకాండంలో ఎలా వెళ్లారు? ఐగుప్తు నుండి ఇజ్రాయెల్‌కు అలాగా కానానుకు వెళ్ళినట్లు అనేక దేశాల నుండి ప్రయాణం చేసి అక్కడ వెళ్ళిన వాళ్ళు ఈరోజు ఇజ్రాయేలు ప్రజలు. 2000 సంవత్సరములు వాళ్ళు ప్రత్యేకతను కోల్పోకుండా యూనిక్‌గా ఉండిపోయారంటే, లోకంలో ఉన్న జ్ఞానులు, చదువుకున్న వాళ్ళంతా ఆశ్చర్యపడుతున్నారు. ఇది ఒక మిరాకిల్, అద్భుతం. దేవుడే చేస్తే తప్ప, దేవుని హస్తం ఉంటే తప్ప, ఏ ఒక్క జాతి, ఏ ఒక్క దేశము ఇంతకాలం ఉండేది కాదు అని చెప్పుకుంటున్నారు. అదే పెద్ద సూచన క్రియ మనకు. பாருங்க 400 வருஷத்துக்கு மேலாக ஒரு தேசம் வந்து ஒரு ஒரு ஜாதி பல இடங்களில் கலந்தால் அது அப்படியே தனித்துவத்தை கொண்டதாக இருக்காது. அதனால் 2000 வருஷமாக கவனித்து பாருங்க. 2000 வருஷமாக இஸ்ரவேல் ஜனங்கோ பல தேசங்களுக்குள்ளாக துரத்தப்பட்டு, ஒடுக்கப்பட்டு, அவங்களுடைய சொந்த தேசத்தை இழந்து போய், எகிப்திலிருந்து எப்படி திரும்பி ஜனங்கள் இஸ்ரவேலுக்கு வந்தாங்களோ, அது மாரி ஒரு எக்ஸோடஸ். பல தேசங்கள்ல இருந்து 1948வது அந்த ஆண்டுகள், அந்த ஆண்டுல பல தேசங்கள்ல இருந்து ஜனங்கள் வந்தாங்க. அவங்களுடைய தனித்துவத்த அவங்க இழந்து போகல. இஸ்ரவேலர்கள் யூதர்களாகவே வந்து சேர்ந்தவங்க தான் இன்றைக்கு இஸ்ரவேல் என்கிற தேசத்துல இருக்கக்கூடிய இஸ்ரவேல் ஜனங்கோ. இது ஒரு பெரிய ஆச்சரியம் என்று ఉలగத்துல இருக்கிறவர்கள் சொல்லுகிறாங்க. ఈ 6 రోజులు అయిన తరువాత జరగబోయే కార్యం ఏంటంటే 7 సంవత్సరాల శ్రమ కాలం. இந்த 6000 வருடம் முடிந்ததுக்கு பிறகு 6 நாள் முடிந்ததுக்கு பிறகு நடக்கப் போகிற காரியம் என்னவென்றால், ஒரு கொடிய కాలం 7 வருஷం ஒரு ఆండు வருகிறது. ఈ విషయమును మీరు గమనించి చదువుకుంటే దానియేలుకు దేవుడు అప్పట్లోనే చెప్పాడు. 70 వారాల గురించి మాట్లాడు. 69 వారాలు జరిగిపోయింది గానీ, 69వ వారమునకు మరి 70వ వారానికి ఇప్పుడు 2000 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు దేవుడు. தானியேல் கிட்ட தீர்க்கதரிசியா இருக்கும்போது 70 வாரங்களை குறித்து கர்த்தர் பேசினார். 69 வாரங்கள் நடந்து போனது. இயேசு கிறிஸ்து மரித்தது எல்லாமே நடந்து போச்சு. அன்றிலிருந்து 70வது இந்த వారం நடக்கிறதுக்கு ஒரு 2000 வருషத்துக்கு ஒரு ఇదేవేళయే కర్తర్ కుడతార్. ఎందుకు ఇటువంటి ఒక గ్యాప్ ఇచ్చాడంటే మీరు నేను రక్షణ పొంది పరలోకానికి వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం. ஆண்டவர் ஏன் இப்படிப்பட்ட ஒரு கேப்ப குடுத்தார்ன்னா, நீங்களும் நானும் ரட்சிக்கப்பட்டு கர்த்தருடைய సముఖத்துக்கு పోయి సేరదు. కర్తருக்கு స్తోత్రం நம்மை నిனைவு కూర్ந்தார். ఎక్కడో పడిపోయిన మనల్ని దేవుడు గుర్తించుకున్నాడు. ఆయన గుర్తు తెచ్చుకున్నాడు. మన మీద కనికరం చూపించడం వల్ల ఈరోజు ఈ గొప్ప రక్షణ మీకు, నాకు మన చేతుల్లో, మన హృదయాల్లో అందుబాటులోను అనుభవిస్తున్నాం.
ஆண்டவர் கிருபையா இருக்கிறனால இந்த மகா பெரிய ரட்சிப்பை நீங்களும் நானும் நம்மளுடைய வாழ்க்கையில இன்றைக்கு அனுபவித்துக் கொண்டிருக்கிறோம், சந்தோஷப்பட்டுக் கொண்டிருக்கிறோம். பரலோக மகிமையை நம்பிக்கை உள்ளவர்களாக இருக்கிறோம். యేసుక్రీస్తు రాకడ మొట్టమొదటి రాప్చర్ రహస్యంగా వచ్చి తీసుకొని వెళ్ళిన తర్వాత భూమి మీద అల్లకల్లోలం జరుగుతుంది. యుద్ధం. క్రీస్తు విరోధి వచ్చిన వెంటనే యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన వెంటనే 6 అధ్యాయం చదువుకున్నప్పుడు అక్కడ ఒక ఔట్‌లైన్ ఇస్తున్నాడు. కరువు వచ్చేస్తుంది. అన్నం లేకుండా, తినడానికి తిండి లేకుండా కరువు వచ్చి ప్రజలు లక్షల కొలది ప్రజలు చనిపోతారు. ఎవ్వరు కూడా ఆ కరువును ఆపలేరు. అది బైబిల్‌లో రాయబడిన ఒక ప్రవచనం. వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఈరోజు పరిశుద్ధమైన జీవితం జీవిస్తే యేసయ్య తీసుకెళ్తాడు. లేకపోతే చెయ్యి విడవబడిన వారిగా ఆ కాలంలో శ్రమలను మనం కూడా సహించి జయిస్తేనే అప్పుడు రక్షణ కలుగుతుంది. మరలా దేవుడు ఛాన్స్ ఇవ్వడం లేదు గాని, ఛాన్స్ ఇస్తున్నాడు. కానీ అప్పట్లో జయించాలంటే చాలా కష్టం. பாருங்க, முதலாவது யுத்தம் வரும். யுத்தம் வந்த உடனே ஒரு பெரிய கொடிய ஒரு பஞ்சம். ஆகாரத்துக்கு ஒரு பஞ்சம் வரும். சாப்பாடு இல்லாம அநேக லட்சக்கணக்கான ஜனங்க அப்படியே மாண்டு, எலும்பும் தோலுமா மாறி சாகப் போகிற ஒரு நிலைமை இந்த உலகத்து மேல ஒரு பெரிய ஆபத்து வந்துகிட்டு இருக்குது. யாராலும் இந்த பஞ்சத்தை நிறுத்த முடியாது. ஏன்னா இது இது தேவன் தான் நியாய தீர்ப்பாக அந்த நாட்கள்ல கொடுப்பார். அப்படி கொடுக்கும்போது அது பைபிள்ல சொல்லப்பட்ட தீர்க்க தரிசனம் இது நிறைவேறியே ఆగుం என்று కూడా మనం పురిందు కొల్లాం. ఇలా 3:30 సంవత్సరములు భయంకరమైన శ్రమకాలం. చివరి 3:30 సంవత్సరం మహాశ్రమ కాలం. இப்படி இந்த உலகத்தின் மேல முதல் 3 வருஷம் வந்து நமக்கு வந்து உபத்திர காலம். கடைசி 3 வருஷம் அந்த అంత్యక్రిస్తుని కాలத்துல இருக்கிறவங்களுக்கு మహా ఉపద్రవ కాలం. ఒక గొప్ప మంచి వార్త చెప్పనా? బైబిల్ నుంచి ఏంటంటే సంఘము ఎత్తబడిన తరువాత కూడా పరిశుద్ధాత్మ భూమి మీద ఉంటాడు. హల్లెలూయా! అంటే పరిశుద్ధాత్మ అంటే మరలా రక్షణ పొందుకునే అవకాశం అనేది భూమిలో ఉన్న ప్రజలకు ఇవ్వబడుతుంది. சபை பரலோகத்துக்கு எடுக்கப்பட்டதுக்கு பிறகு கூட பரிசுத்த ஆவியானவர் உலகத்தை விட்டுட்டு போல. உலகத்துல இருக்கிற பாவிகளுடைய உள்ளத்தை மாற்ற அவர் இருக்கிறார். இது ஒரு நல்ல செய்தி. సంఘం ఎత్తబడిన తరువాత బైబిల్‌లో మనము ప్రకటనలు చదువుతున్నాం. 1,44,000 మంది யகூதுలు రక్షణ పొందబోతున్నారు. ஆண்டவர் நம்மை சபையை கொண்டு போனதுக்கு பிறகு 1,44,000 பேரு யூதர்கள் ரட்சிக்கப்பட போறாங்க. ప్రతి గోత్రం నుండి, ప్రతి యాకోబు యాకోబు బిడ్డలు ఒక 12 గోత్రాల నుండి, ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది రక్షణ పొందుతారు. దేవుడిని తెలుసుకుంటారు. అన్యులు అంతా కూడా మన మెషియాతో వెళ్ళిపోయారు. మనం ఎందుకు ఇలా ఉన్నామనేసి ఆ రోజు వాళ్ళు ఒక పౌరుషం తెచ్చుకొని దేవుని ఆత్మచేత నింపబడి రక్షణ పొంది, రక్షణ పొందడం మాత్రం కాదు, లోకమంతటా వెళ్లి సువార్తను ప్రకటించబోయే వాళ్ళు ఆ 1,44,000 మంది యెహూదులు. యెహూదులు కాని వారు కూడా క్రీస్తు దేవుడు ఉన్నాడు అనేసి యేసయ్య గురించి ఈ క్రీస్తు విరోధికి విరుద్ధంగా మాట్లాడుతూ ముద్రను తీసుకోవద్దు, వాడిచ్చే సలహా తీసుకోవద్దు, మీ ప్రాణాలైనా కూడా అర్పించండి అనేసి చెప్పబోతున్నారు. பாருங்க என்ன நடக்க போகுதுன்னா, இந்த 1,44,000 பேர் வந்து ரட்சிக்கப்படுறது மாத்திரம் இல்ல. இவங்க தேவனுடைய ஊழியக்காரர்களாக ஒவ்வொரு கோத்திரத்திலிருந்தும் 12,000 பேர் ரட்சிக்கப்பட்டு, ఉలగத்தில் இருக்கிற ఎల్లోరుకుం సువిశేషం அறிவிப்பாங்க. ఆ కాలంలోనే వీళ్ళు చేస్తూ ఉంటే మరి ఇద్దరు ప్రవక్తలు ప్రకటన 11 అధ్యాయం ఆకాశం నుంచి దిగి రాబోతున్నారు. నాకు తెలిసి అది హానోకు, ఏలియా అనేసి నేను నమ్ముతున్నాను. లేకపోతే వేరేమైనా ఇద్దరు కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మరణము లేకుండా ఈ శరీరంతో వెళ్ళిపోయారు పరలోకానికి. బైబిల్ వాక్యము మనకు రోమీయులు రాసిన పత్రికలో చెప్తుంది. ఎవ్వరు కూడా ఈ మాంస రక్తముతో దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. వాళ్ళు స్వతంత్రించుకున్నారంటే వాళ్ళకొక ప్రణాళిక దేవుడు పెట్టడం వల్ల హానోకుని తీసుకెళ్ళాడు, ఏలియాని తీసుకెళ్ళాడు. వాళ్ళు దేవుని ముందు ఉన్నారు. వారిని మరలా పంపించడం అని జరుగుతుంది. 1260 దినాలు ఈ భూమి మీదకొచ్చి సువార్తను చానా శక్తితో, బలముతో ప్రకటిస్తారు. ఒకసారి మీరు చదువు చూడండి. వాళ్ళ సువార్త మనం చెప్పినట్లు కాదు. వినకపోతే వాళ్ళకక్కడే చావు. వాళ్ళకక్కడే శిక్షను కూడా ఇచ్చేస్తుంటారు. దేవుని శిక్షనిచ్చి హింసించేవారుగా, రాక్షసుల్లాగా కనబడతారిక్కడ భూమి మీద ఉన్నవారు. రక్షణ పొందిన వారికి వాళ్ళు రాక్షసులు. చంపేస్తుంటారు. భూకంపం తీసుకొస్తారు. వరదలను తీసుకొస్తారు. వాళ్ళు చెప్తే అగ్ని వచ్చి కిందకొచ్చి దేశం దేశం, ఒక నగరం నగరం కాలిపోతుంటుంది. అటువంటి వారిని మృగము చివరిగా చంపేస్తుంది. వాళ్ళు కూడా పునరుద్ధానం అందుకొని పరలోకానికి ఎత్తబడతారు 3 రోజులైన తరువాత. ఇజ్రాయేలు, యెరూషలేములో ఇది జరగనై ఉన్నది.
இந்த 2 தீர்க்கதரிசிகள் 1260 நாட்கள் அவங்க பூமி மேல வந்து இந்த 1,44,000 பேரோடு கூட சேர்ந்து கொண்டு சுவிசேஷத்தை பிரசங்கிப்பார்கள். ஆயிரக்கணக்கான யூதர்களும், அந்நியர்களும் ரட்சிக்கப்பட போறாங்க. அவங்க பிரசங்கிக்கிற பிரசங்கங்கள் வந்து பயங்கரமா இருக்கும். வெளிப்படுத்தல் விசேஷம் 11ஆம் அதிகாரத்த நீங்க முழுசா வாசித்து பார்த்தீங்கன்னா, வாயிலிருந்து அக்கினி வரும். அவங்க சொன்னா புயல் காற்று வரும். அவங்க சொன்னா இந்த இடம் அழிந்து போகட்டும்னு சொன்னா பூமி அதிர்ச்சி வரும். இப்படிலாம் வரும்போது அவங்க ராட்சசர்களைப் போல இருப்பாங்க. 2 ராட்சசர்கள் பூமியில வந்திருக்கிறாங்கன்னு ஜனங்க பேசிப்பாங்க. அவங்க மிருகம் அந்திகிறிஸ்து ஒரு நாள் அவங்கள கொல்லும்போது உலகமே கொண்டாடுமாம். செத்துட்டாங்கன்னு சொல்லி. அவங்களுடைய சரீரம் எருசலேம்ல வைப்பாங்க. 3வது நாள் ஜீவனுள்ள தேவனுடைய ஆவி கொண்டு போகும். ప్రకటన 7 అధ్యాయం మనం చదువుకున్నప్పుడు ఇటువంటి శ్రమ నొందిన శ్రమ కాలంలో వెళ్ళిన వారందరూ కూడా చంపబడతారు. వాళ్ళ తలలు నరుకబడతాయి. రక్షణ పొందుకోవడానికి ఒకటే మార్గం ముద్రను తీసుకోవద్దు. తలను కొట్టి చంపేస్తేనే ఒకటి అన్నం లేకుండా చనిపోవాలి. లేకపోతే హతసాక్షిగా చనిపోవాలి. అలాంటి వారు అప్పుడు దేవుడు కొందరిని కూడా పోషిస్తాడు. అద్భుతంగా మన్నాను కురిపించినట్లు కురిపించి కూడా పోషించడం అనేది జరుగుతుంది. అందరూ చనిపోరు గానీ అనేకులు చంపబడడం అనేది జరుగుతుంది. అటువంటి వారిని కూడా దేవుడు మధ్యలో వచ్చి తీసుకెళ్ళిపోతాడు. మరలా వచ్చి తీసుకెళ్ళిపోతాడు. మిడ్ ట్రిబ్యులేషన్ మధ్యలో 3.5 సంవత్సరం అయ్యే కొద్దికి మరలా క్రీస్తు వచ్చి వారిని తీసుకెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది. பாருங்க இப்படிப்பட்ட சோதனைகள் காலத்துல போகிறவங்க இவங்கெல்லாம் வந்து பயங்கரமான உபத்திரத்துக்குள்ள போய் ஆயிரக்கணக்கான லட்சக்கணக்கான பேருடைய தலை வெட்டப்படும். அவெல்லாம் மரிச்ச பிறகு அவங்களையும் ஆண்டவர் పరలోకத்துக்கு నడుకాలంలో வந்து கொண்டு போவார். ఇలా సిద్ధపాటు అవుతుంటే చివరి 3.5 సంవత్సరం మహాశ్రమ కాలం. కடைசி 3 ఆండు சரியான ஒரு భయంకరமான ఉపద్ర నాட்கள். అప్పుడే ముద్రను పెట్టుకోవాలన్న ఒక చాలా బలవంతం చేసి అందరూ తీసుకోవాలి అన్న ఒక విషయం అనేది జరుగుతుంది. దేవుడిచ్చే బొబ్బలు వాళ్ళ శరీరం మీద వచ్చేది, ఉష్ణం ఎక్కువయ్యేది అన్నీ కూడా అప్పట్లోనే ఇంకా ఎక్కువ தீவிரங்கா ஜரகப்போகுது. கடைசி 3 வருஷ காலத்துல தான் அந்திகிறிஸ்து வந்து நீங்க முத்திரை எடுத்துக்கொள்ளணும் என்று சொல்லி அவன் கட்டாயப்படுத்தி ஜனங்கள வந்து கட்டாயப்படுத்துவான். தேவன் வானத்தில் இருக்கிற பரலோகத்தில் இருக்கிற தேவன் அவருடைய கோபத்தை ஜனங்கள் மேல பொழிகிற காலமாக இருக்கிறது. చివరిగా 3.5 సంవత్సరం అయిన తరువాత 7 సంవత్సరాల పరిపాలన అయిన తరువాత దేవుడు పరలోకానికెళ్ళిన పరిశుద్ధులతో హానోకు అనే ఒక దేవుని భక్తుడు అప్పట్లోనే దేవుడు చూపించాడు. వేల కొలది పరిశుద్ధులతో రాస్తున్నాడు. రెండో రాకడ అనేది పరిశుద్ధులతో వస్తాడు. మొదటి రహస్య రాకడ ఆయన దూతలతో వచ్చి తీసుకెళ్తాడు. ஏனோக்கு என்கிற தேவனுடைய தீர்க்கதரிசி அந்த காலத்திலே அவர் சொன்னார். கர்த்தர் கடைசி காலத்துல ஆயிரக்கணக்கான தூதர்களோட, ஆயிரக்கணக்கான பரிசுத்தவான்களோட வந்து இறங்கி வருவார். முதல் ரகசிய வருகையில இயேசு அவருடைய தூதர்களோடு வந்து நம்மளை கொண்டு போவார். கடைசியாக அவர் வெளிப்படுகிற நேரத்துல அவர் எப்படி வருவார்னா, ఆయిరకణకాన పరిశుద్ధవాన్களோடு வருவார். ఒకవేళ ఈ రోజు మీరు నేను అటువంటి పరిశుద్ధులుగా ఉంటే మనల్ని కూడా ఆ రోజు యేసుక్రీస్తుతో పాటు భూమి మీద యుద్ధం చేయడానికి తీసుకురాబోతున్నాడు. இன்றைக்கு நாம் பரிசுத்தத்துல பரிபூர்ணர்களாக இருந்தால், யுத்த புருஷர்களாக இருந்தால், அன்றைக்கு ஆண்டவர் பூமியின் மேல் வரும்போது அப்படிப்பட்ட குவாலிஃபைட் நல்ல యుద్ధం చేయக்கூடிய యుద్ధ పురుషర్களை கொண்டு வரப்போகிறார். ఈసారి ఎలా వస్తాడంటే రహస్యంగా రాడు. బహిరంగంగా రావడం జరుగుతుంది. ప్రతి నేత్రము ఆయన చూచెను. ఆయన్ను కొట్టినవారు, ఆయన చంపినవారు, ఆయనకు విరుద్ధంగా జీవించిన వారు అందరూ చూడగలుగుతారంట. இன்றைக்கு அவர் கடைசியா வரும்போது ரகசியமா வரப்போகிறது இல்ல. அவர் பகிரங்கமாக வானத்திலிருந்து இறங்கி வருவார். அவருடைய సేனை நம்ம எல்லாம் కూడా ఇறங்கி వரும். ఒలీవ కొండ మీద వచ్చి నిలబడుకుంటే ఒలీవ కొండ 2గా చీలిపోతుందని కూడా జకరియాలో ప్రవచన చెప్పబడుతుందన్నమాట. అప్పుడే ఆ గోల్డెన్ గేట్ ద్వారా యేసుక్రీస్తు భూమి మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడు. రాజు మెస్సియా వస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన యుద్ధము సైన్యం కూడా వస్తుంది. கடைசியாக இயேசு வரும்போது எப்படி வருவார்? ஆவியா வந்து மேல வந்து எங்கேயோ இருக்க மாட்டார். பூமிக்குள்ள இறங்கி வந்து எல்லோரும் பார்க்கும்படியாக அந்த ஒலிவ மலை மேல வந்து அவருடைய பாதம் நிற்கும்போது, அந்த உலகமே 2ஆக பிண்டு அது வந்து அந்த அந்த ஒலிவ மரமே அந்த ஒலிவ மலையே 2ஆக அது வந்து உடைந்து విடும். அந்த గోల్డెన్ గేట్ వడియాగా வருவார். ఈ విషయాన్ని యోబు కూడా ఒక ప్రవక్తగా ఉండి చెప్పాడు. చివరి దినమందు నా యొక్క విమోచకుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన పాదాలు ఈ భూమి మీద తగులుతుందని కూడా అప్పుడే ఆయన మాట్లాడాడు. பழைய காலத்துல யோபு ஒரு தீர்க்கதரிசியா இருக்கும்போது சொல்றார், என் மீட்பர் உயிரோடு இருக்கிறார். கடைசி நாள்ல அவர் வருவார். அவருடைய పాదం இந்த భూమి மேல அது நிற்கும் என்று சொல்லுகிறார். ఆయన వచ్చినప్పుడే మహా గొప్ప యుద్ధము అర్మగిదోన్ అనే యుద్ధము
జరుగుతుంది చివరి యుద్ధము. సాతానుకు, దేవునికి విరుద్ధంగా ఉన్న యుద్ధం జరిగి, దేవుడు తన నోటి నుండి ఆయన గాలి ఇలా ఊపుతుంటే, ఆ శ్వాస వల్లే సాతాను చనిపోతాడంట. వాడు పట్టబడతాడు. వారిని ఆ నరకంలో, ఆ అగ్నిలో, గంధకంలో పడేయడం అనేది జరుగుతుంది. ప్రకటన 19 అధ్యాయంలో చివరి జయం ఎలా ఉంటుందని కూడా రాయబడి ఉంది. வெளிப்படுத்தல் 19ஆம் அதிகாரத்துல எழுதப்பட்டிருக்கு. கடைசி நாள்ல பூமி மேல வந்து நிற்கும்போது யுத்தம் நடக்கும். எல்லாரும் சண்டை போடுவாங்க. ஆனா அந்தி கிறிஸ்துவ சாவடிக்கு இயேசுதான் போயிட்டு அவருடைய வாயின் சுவாசத்தினால உஃப்னு ஊதுவார். அவ்வளவுதான் அவன் செத்துருவான். அவனுடைய கை, கால் பிடிக்கப்படும். அப்படியே எல்லாமே பிடிக்கப்பட்டு அவங்க எல்லாரும் கூட నరగతుకుள்ள పోడపడువాము. ఈ ఇప్పుడున్న ప్రపంచము అగ్ని చేత కాల్చబడి దీన్ని దేవుడు నూతన பூமிகா மாற்றப்போతున్నాడు. இப்ப இருக்கிற இந்த பூமியை ஆண்டவர் அக்கினியால அடித்து பிசாசு கட்டி போட்டுவிட்டு அவர் வந்து புதிய భూమిగా మార్చ పోகிறாరు. ఆ తరువాత వెయ్యేండ్ల పరిపాలన ఇదే ఏడవ రోజు అండి. దేవుడు తీసుకునే విశ్రాంతి రోజు 1000 ఏండ్లు దేవునికని కేటాయింపబడింది. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వచ్చి ఇజ్రాయెల్‌లో యెరూషలేములో దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని ఈ లోకాన్ని ఈ నిండు ప్రపంచానికి రాజుగా ఏలుబడి చేయడానికి వస్తున్నాడు. అప్పుడు కూడా ప్రజలుంటారు. అప్పుడు కూడా పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు. అన్నీ జరుగుతాయి. మనకు చాలా క్లారిటీ లేదు కానీ దేవుడు ఇచ్చాడు. అప్పుడు కూడా ఉంటారంట. పిల్లలు పుడతారు. వాళ్ళకు చిన్న వయసంటే 100 సంవత్సరాలంట. 100 సంవత్సరాలు చనిపోతే చాలా చిన్న వయసులో చనిపోయాడు కదా! అని మాట్లాడుకుంటారంట. ఏ ఒక్క కీడు లేకుండా తీసేస్తాడు. ఏదెను వనంలో ఎలా దేవుడు పెట్టాడో అదే విధంగా నిండు ప్రపంచం ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ హత్యలు లేవు, ఎక్కడ ఏది లేదు. అందరూ హ్యాపీగా అప్పుడు మాంసాహారం కూడా లేదు. అన్ని వెజిటేరియన్ చేసేస్తాడు. మళ్ళీ దేవుని రాజ్యం చూపించి అప్పట్లో ఇప్పుడు దేవుని కొరకు శ్రమించిన వారిని రాజులుగాను మరి ఒక్కొక్క ఏరియాను పరిపాలించే వాళ్ళగా కూడా మనల్ని ఉంచబోతున్నాడు. అందరికి దొరకదు గానీ క్రీస్తుతో శ్రమించిన వారికే అటువంటి ఒక ధన్యత దొరుకుతుంది. అలా వచ్చి 1000 ఏండ్లు పరిపాలన చేసినప్పుడు ప్రతి మోకాళ్ళు మోకరించును ఆయనే ప్రభు అని, ప్రతి నాలుక యేసుక్రీస్తే ప్రభు అని తండ్రైన దేవుని నామములో మహిమ కలుగునట్లు మాట్లాడుతుంది. கடைசியில அவர் வந்து இந்த 7வது நாள் இந்த 1000 வருடம் அது வந்து அந்த 1000 வருடம் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் அரசாட்சி. அவர் வந்து பூமியில வந்து எருசலேம்ல அவர் அமர்ந்திருந்து முழு உலகத்தை ஆளுகை செய்ய போறார். இன்றைக்கு கிறிஸ்துவோடு கூட பாடுபட்டவங்க எல்லாம் கூட அவரோடு கூட ஆளுகை செய்யும்படியாக அன்றைக்கு இருப்பாங்க. எல்லாருக்கும் கிடைக்காது ஆளுகை செய்யணும். அன்னைக்கு ஒரு பதவி கிடைக்கணும். இன்னைக்கு இயேசுவுக்காக ரொம்பவும் தியாகம் செஞ்சவங்களுக்கு தான் அன்னைக்கு கிடைக்கும். இல்லாவிட்டா நம்ம எல்லாம் ஒரு சாதாரண குடிமக்களாக, ஒரு பிரஜையாக, ஒரு சிட்டிசனாக தான் இருக்க போகிறோம். இப்படி 1000 வருடம் இருக்கும்போது, இந்த 1000 வருடத்துல பயங்கரமான தேவனுடைய நீதி வெளிப்படும். எந்த இடத்திலயுமே கொலை இருக்காது. எந்த இடத்திலும் எந்த பாவம் இருக்காது. ஆண்டவர் பூமியை ஆளுகை செஞ்சு எப்படி இருக்குன்னா, அன்னைக்கு தான் நம்ம பார்ப்போம். ஏதேன் தோட்டத்துல இருந்த மாரி இருக்கும். மிருகங்கள கூட வெட்டி சாப்பிட மாட்டான். எல்லாருக்கும் பழமும், நல்ல கனிகளும், நல்ல எல்லாமே புதுசா பண்ணிட்டார்ல. ஏதேன் தோட்டம் மாரி அழகா இருக்கும். சிங்கமும், మనుషులెல்லாம் ఫ్రెండా இருப்பாங்க. ఆ రోజుల్లో వచ్చి సింహము, మనుషులు, మేకలు అన్నీ కూడా ఒకడితో ఒకటు కలిసి ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఎవరిని వచ్చి హాని చేయడం అనేది ఉండదండి. 1000 ఏండ్ల పరిపాలన అయిన తరువాత మరలా భూమిలో సాతాను కొద్ది కాలం విడువబడతాడు. ఎందుకంటే అక్కడ ఉన్న వారిని శోధించడానికి, అప్పట్లో పుట్టిన వారిని శోధించడానికి. అప్పుడు కూడా కొందరొచ్చి సాతాను వైపు వెళ్ళిపోయే వాళ్ళుంటారు. వాళ్ళు కూడా మళ్ళీ నరకాగ్నికి గురవుతారు. ఒక చివరి టెస్ట్ అన్నమాట. వాళ్ళకన్నీ చూపించిన తరువాత ఇప్పుడైనా మారు మనసు పొందుతారా అంటే అప్పుడు కూడా మారు మనసు పొందని వాళ్ళుంటారు. వారు సాతాను దగ్గరికెళ్ళిపోతారు. 1000 வருஷம் அவர் ஆளுகை செய்ததுக்கு பிறகு கூட சாத்தான் கொஞ்ச காலம் அவிழ்த்து விடுவிக்கப்படுவான். அவன் வந்து எல்லாரையும் சோதிக்க வருவான். அந்த சோதனையில யார் விழுந்து போறாங்களோ அவங்களும் மறுபடியும் பிசாசுக்கு சேர்ந்தவங்களா మారువాము. వేయేండ్ల పరిపాలన అయిన వెంటనే ఆయన తీర్పు అనేది ఉంటుంది. ద వైట్ థ్రోన్ జడ్జ్‌మెంట్. ఆయన తీర్పు తీర్చడానికి కూర్చుంటాడు. యేసుక్రీస్తే ఆ రోజు తీర్పు తీరుస్తాడు. తండ్రి తీర్పు తీర్చడు. మనకు యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. తండ్రి జడ్జ్‌మెంట్ చేయకుండా ఆ జడ్జ్‌మెంట్ కూడా కుమారునికి ఇచ్చేసాడంట. ఈరోజు రక్షకుడు, రేపుడు ఆయనే మనకు న్యాయ సింహాసనం మీద కూర్చొని మాట్లాడబోయే மகா గొప్ప దేవుడు. இன்றைக்கு நாம் பார்க்கிற இயேசு அன்பா இருக்கிற இயேசு தான் நாளைக்கு என்ன பண்ண போகிறார்? ஒரு நியாயாதிபதியாக யோவான் 5ஆம் அதிகாரத்துல சொல்லப்பட்டிருக்கிறது. இயேசு கிறிஸ்து வந்து நியாயாதிபதியாக வரப்போறார். பிதாவாகிய தேவன் நியாயம் செய்ய மாட்டார். அது இயேசு கிறிஸ்து கொடுத்திருக்கிறார். அவர்தான் న్యాయాధిపతిயாக న్యాయం செய்ய పోகிறார். ఆ రోజు భయంకరమైన దినము. పుస్తకాలు తెరవబడతాయి.
ప్రతి పుస్తకము, జీవ పుస్తకము తెరవబడుతుంది. ఎవరి పేర్లు ఆ జీవ పుస్తకంలో ఉందో వారందరిని కూడా దేవుని రాజ్యంలో తీసుకుంటాడు. రక్షణ పొంది గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారు దేవుని రాజ్యాన్ని, తండ్రి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి పిలువబడతారు. அந்த நாள் பயங்கரமான நாள். புத்தகங்கள் திறக்கப்படும். இயேசுவானவர் உட்கார்ந்து கொண்டு ஜீவ புத்தகம் திறக்கப்படும். அந்த புத்தகத்தை திறந்து அவர் பார்ப்பார். யாருடைய பெயர் அதில் எழுதப்பட்டிருக்கிறதோ அவங்களுக்கு பரலோகம் என்பது கொடுக்கப்படும். வாருங்கள், பிதாவாகிய தேவன் உங்களுக்காக ஆயத்தப்படுத்தின ராஜ்யத்துக்குள்ள வாருங்கள். ఎవరెవరి పేర్లు అక్కడ లేదో మనం క్రైస్తవులుగా ఉండొచ్చు, పాస్టర్లుగా ఉండొచ్చు, సేవ చేసిన వాళ్ళుగా ఉండొచ్చు, దేవుని కోసం ఎన్నో చేసిన వాళ్ళుగా ఉండొచ్చు. మన పేరు అక్కడ రాయబడకపోతే, లేకపోతే ఒకసారి రాయబడి కూడా మరలా కొట్టివేయబడితే అది కూడా ఉందండి. ఒకసారి పేరు రాసాడంటే కొట్టివేయడం కాదు. మనము తెలిసి పాపం చేసి దేవుని వదిలిపెట్టి దూరం వెళ్ళిపోతే మన పేరును కూడా కొట్టివేసే సమయం కూడా వస్తుంది. దేవుని కృప ఎప్పుడూ కనికరిస్తూ ఉండదు. కొన్ని మనకు ఆపర్చునిటీస్ ఇచ్చినాక దేవుడు చివరి అవకాశం అయిన తర్వాత పేర్లను కూడా కొట్టివేస్తాడు. మళ్ళీ రాయుడు. జాగ్రత్తగా ఉన్న మన రక్షణను காப்பாடுకోవాలి. யார் யாருடைய பேர் எழுதப்பட்டிருக்குதோ அவங்க தான் பரலோகத்துக்குள்ள அனுமதிக்கப்படுவாங்க. என்னுடைய பேர் ஒரு முறை எழுதப்பட்டுச்சுன்னா அப்படியே இருக்கும்னு நினைக்கக்கூடாது. நான் கர்த்தருக்கு விரோதமாக எழும்பி நின்றால், அவரை விட்டு துணிகரமாக பாவம் செஞ்சால், பேர் கூட அழிக்கப்படும். அதை வெட்டி போடுவேன் என்று கூட சொல்லுகிறார். நம்மளுடைய பேரை வெட்டி போடாம, அழித்து போடாம, நாம் என்ன பண்ணணும்? அதை பயங்கரமாக அதை வந்து தீவிரமாக காத்துக்கொள்ளணும். நம்மளுடைய ரட்சிப்பை காத்துக்கொள்ளணும். ఎవరి పేర్లు రాయబడలేదు ఒక దూతను పిలిచి వారిని తీసి నరకాగ్నిలో వేయమంటారు. అప్పుడు ప్రజలు కేకలు పెట్టి ఏడుస్తారు. ప్రభువా మా మీద కనికరం చూపించి మేము మారు మనసు పొందుతామంటే ఆ రోజు కనికరం లేదు, కృప లేదు, ప్రేమ లేదు. తీర్పు ఒక్కటే, న్యాయం ఒక్కటే, నీతి ఒక్కటే అనేది వర్ధిల్లుతుంది. ఆ రోజు భయంకరమైన రోజు. ఎవరు ఆ రోజు అందరూ అనుకుంటూ నిలబడతారన్నమాట. అంత భయంకరమైన దృశ్యం అది. ఎవ్వరు ప్రతి ఒక్కరి యొక్క పాపం వారి జీవితం దేవుడు ప్లే చేస్తాడు. అందరి ముందు ప్లే చేస్తాడు. ఇది నీ జీవితం. ఇది నీ రహస్య పాపం. చూడు అంటాడు ప్రభు. అన్యాయం చేసేవారు నా యొద్ద నుంచి మీరు వైదొలిగి వెళ్ళిపో అంటాడు. అక్రమ క్రియలు చేసేవారు నా యొద్దకు రావద్దు. ఆ రోజే చెప్తారు, ప్రభువా నేను నీ నామమందు దెయ్యాలు వెళ్ళగొట్టాను, ప్రవచనాలు చెప్పాను, ప్రసంగాలు చేశాను, మీకు నేను ఆలయాలు కట్టించాను, అద్భుత కార్యాలు చేశాను. ప్రభు చెప్తాడు, నీవు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపో. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెబుతున్న కఠినమైన మాటలు. ఐ డు నాట్ నో హూ యు ఆర్, గెట్ అవుట్ ఆఫ్ మై ప్రెజెన్స్, త్రో యు ఆర్ ద వర్కర్ ఆఫ్ ఇనిక్విటీ. అన్యాయం చేసేవారు, అక్రమ క్రియలు చేసేవారు నా యొద్ద నుంచే వెళ్ళిపోండి అనేసి చెప్పగానే ఆ దూత తీసి లాగేసి అందరిని కూడా సాతాను ఉన్న ఆ అగ్నిగుండంలో పాడేయడం అనేది జరుగుతుంది. அந்த நாள்ல ஆண்டவராகிய இயேசு கிறிஸ்து புத்தகத்துல பேர்ல காட்டி உன்னை யாரும் எனக்கு தெரியாதுன்னு சொல்லுவார். நிறைய பேர் சொல்லுவாங்க, ஆண்டவரே உம்முடைய நாமத்தினால் நான் பிசாசுகளை துரத்தினேன், வியாதிகளை சுகப்படுத்தினேன், தீர்க்க தரிசனங்களை உரைத்தேன், அற்புதமான காரியங்களை செஞ்ச உமக்காக இவ்வளெல்லாம் செஞ்ச ஆண்டு சொல்லுவார். அநியாயமும் அக்கிரமம் செய்தவர்களே உன்னுடைய வாழ்க்கையை பார் என்று ஒரு படம் போட்டு காட்டுவார். ரகசிய பாவங்கள் எல்லாவற்றையும் வெளிப்படுத்தி நீ வந்து நரகத்துக்கு பாத்திரன் என்று சொல்லி போடுவார். அவன் அழுவான், ஆண்டவர் என் மேல் இரக்கம் வையும். அவள் அழுவாள், ஆண்டவரே எனக்கு ஒரு முறை மன்னிப்பு தாங்க. ஆண்டவர் சொல்றாரு, இனி மன்னிப்பு இல்லை. அந்த நாள்ல இரக்கம் இல்லை, அந்த நாள்ல அன்பு இல்லை, அந்த நாள்ல மன்னிப்பு இல்லை, அந்த நாள்ல அவருடைய மனதுருக்கம் கிடையாது. நியாயமும் நீதியும் கோபமும் దేవునుடைய పరిశుద్ధமும் வெளிப்படுகிற నాள். అలా నరకంలో అందరిని పాడేసిన తరువాత దేవుడు తన రాజ్యం నిత్యము మనుషులతో ఉంచి సదాకాలము మనం ప్రభుతో యుగము ఆ తర్వాత నిత్యము అని చెప్పేశారు. కానీ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందనేసి మనకు దేవుడు బైబిల్లో చెప్పలేదు. మనము ఊహించుకోవడానికి కూడా కాదు. ఏం చేయబోతున్నాడు ఆ తర్వాత, మనము మన ప్రభుతో నిత్యం ఏం చేయబోతున్నామంటే వీ డు నాట్ నో. బట్ நித்தியமும் ఆయనతో ఉండడం అనేది జరుగుతుంది. இப்படி நியாயம் தீர்க்க பிறகு பரலோகத்துக்குள்ள சிலரும் நரகத்துக்குள்ள சிலரும் பிரிச்ச உடனே யுக யுகங்களாக காலங்களாக கர்த்தரோடு நாம் இருப்போம். ஆனா என்ன செய்வோம் என்று நமக்கு வேதத்தில் தெளிவா சொல்லப்படும். நித்தியத்துக்குள்ள போவோம். அவரோடு கூட நாம் வந்து ஒரு குடும்பமாக வாழ்வோம் என்று சொல்லப்பட்டிருக்கிறது. మనకు పరలోకంలో గృహాలుంటాయి. మనకక్కడ ఇల్లులుంటాయి. అక్కడ ఆరాధన చేసుకునే సందర్భం ఉంటుంది. దూతలుంటారు. మన స్నేహితులుంటారు. అందరూ ఉంటారండి. ఈ భూమి కంటే చాలా నిజమైన ఒక ప్రదేశం పరలోకం. శరీరం కూడా ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మంచి ఫుడ్ తినకపోతే ఆ రోజు మంచి ఫుడ్ ఉంటుంది. ఈరోజు మంచి దుస్తులు నాకు లేదు అని బాధపడుతున్న దేవుని బిడ్డలారా, ఆ రోజు బాధపడాల్సిన అవసరం లేదు. సొలొమోను ధరించిన వస్త్రాల కంటే మంచి విలువైన వస్త్రాలు, కిరీటాలు, బంగారం అన్నీ ఇస్తాడు దేవుడు ఆ రోజు. ఆ రోజు ఆనందం అంతా ఉంటుంది. కానీ పాపం లేదు అక్కడ. వివాహం చేసుకునే కుటుంబ బాధ్యతలు లేవు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా అందరూ కూడా
మగోళ్ళైనా, ఆడోళ్ళైనా అక్కడ జెండర్ లేకుండా ఏ ఒక్క తేడా లేకుండా ఆడది, మగదని మగోడు, ఆడోది అని లేకుండా అందరూ కూడా దూతల వలె మారిపోయే ఒక స్థితిని నొందబోతున్నాము అని యేసుక్రీస్తు ప్రభువు మనకు చెప్పాడు. ఎవ్వరు కూడా అక్కడ వివాహం చేసుకోవడం, పిల్లలు కనడం అనేది ఉండదు గానీ, దూతల వలె దూతలకి ఈరోజు న్యూట్రల్ అన్నమాట. వాళ్ళకి జెండర్ లేదు. వాళ్ళు అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు. న్యూ వాళ్ళు ఆత్మలుగా ఉన్నారు. అటువంటి ఒక పోలికలో యేసుక్రీస్తు వలె ఈరోజు మనం కూడా ఆ రోజు ఉంటామన్నమాట. మనకన్నీ ఉంటాయి. ఈ జీవితంలో ఏవేవి పోగొట్టుకున్నామో కోట్ల కొలది రెట్లు దేవుడొచ్చి ఆ రోజు తీసుకొస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, "ఈరోజు నువ్వు ఏం త్యాగం చేసుకున్నా బాధపడొద్దు. ఏం పోగొట్టుకున్నా బాధపడొద్దు. నేను అన్నీ ఇచ్చేస్తాను. నీకు తిరిగిస్తాను." అన్న ఒక ప్రదేశానికి మనల్ని తీసుకెళ్తున్నాడు. ஆனந்தமோ மகானந்தம். இந்த உலகத்துல நாம் எதை இழந்து போனாலும், எதை பெற்றுக் கொள்ளாம போனா, கிறிஸ்தவனாக இருந்தீங்கன்னா கவலைப்படாதீங்க. உங்களுக்கு ஒரு நித்திய ஜீவன் இருக்கு. நமக்கு ஒரு உயிர்த்தெழுதல் இருக்கு. நமக்கு ஒரு சரீரம் குடுக்கப்படும். நாம் பரலோகத்துல போனப்போ ஆவியா இருக்க போறது. இதை விட நல்ல ஒரு ஆரோக்கியமான சரீரம். அதுக்கு வயதாகாது, வியாதி வராது, மரணம் இருக்காது. ஆனா பரலோகத்துல பாவம் இல்லை, அங்க திருமணம் இல்லை, அங்க பிள்ளைகளை பெறுகிற குடும்ப வாழ்க்கை கிடையாது. நாம் எல்லாரும் ஆணும் பெண்ணுமா கூட இருக்க போறது கிடையாது. எல்லோரும் தூதர்களைப் போல இருக்க போறோம். இயேசுவானவரே சொன்னார். பரலோகத்துக்கு போன பிறகு யாருமே அவங்க வந்து திருமணம் செய்து கொள்ள மாட்டாங்க. தூதர்கள் இன்றைக்கு இருக்காங்க பாருங்க தூதர்கள், அவங்க வந்து ஆண், பெண்லாம் கிடையாது. அவங்க வந்து நியூட்ரல் ஜெண்டர். அது மாரி ஒரு ஆவி. அது மாரி தான் நம்மளை கூட கர்த்தர் அன்றைக்கு மாற்றப் போகிறார். ஆனா நமக்கு வீடு இருக்கும். நமக்கு ஃபிரெண்ட்ஸ் இருப்பாங்க அங்க. நமக்கு போட்டுக்கொள்ள நல்ல வஸ்திரம் இருக்கும். இன்னைக்கு சாப்பிட முடியாத சாப்பாடு அன்னைக்கு கிடைக்கும். இன்னைக்கு இல்லாத வீடு அன்னைக்கு இருக்கும். இன்னைக்கு இல்லாத வசதி அன்னைக்கு இருக்கும். எதெல்லாம் நம்ம வாழ்க்கையில இழந்து போனோமோ, அது கோடி కోడికணக்கான మడంగు తిరిగి కుడుక పోరాడు అని మరొక సైడ్‌లో మనం చూసినట్ల నరకానికెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి యుగ యుగము, కాలకాలము ఇంక ఎప్పుడు కూడా వాళ్ళు యెహోవాను చూడరు. చూసే ఆస్కారం ఉండదు. దేవుని స్వరాన్ని వినిపించుకోరు. దేవుడనే వాడు ఉండడు. ప్రభువుని చూడరు. ప్రభువు కనికరం ఉండదు. కానీ వాళ్ళు కూడా ఎప్పుడు జీవిస్తుంటారు. అక్కడ వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, నొప్పేస్తుంది అన్నీ ఉంటుంది గానీ జీవితంలో చాలా రిగ్రెట్ ఉంటుంది. నాకు సువార్త చెప్పారు. నాకు తెలిసి నేను ఇలా చేశాను. నేను క్రైస్తవుడిగా ఉండి ఈ స్థలానికొచ్చేసాను. నేను సేవ చేసి ఈ స్థలానికొచ్చేసాను. అరె! నేను ఇంత పెద్ద పాపం చేశానేసి ఏడుస్తూ కుమిలిపోతుంటారు గానీ, ఆ యొక్క సంకెళ్ళు బిగించుకొని ఆ సంకెళ్ళ నుంచి విడిపించుకొని వచ్చి మరలా ఒక జీవితాన్ని వాళ్ళు పొందుకోలేరు. సదాకాలం వాళ్ళు కూడా అలాగే ఉండిపోతారు. సాతాను కూడా బంధింపబడి ఉంటాడు. వీళ్ళు కూడా బంధింపబడి ఉంటారు. అందరూ ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు కసురుకుంటూ రోజు ఏడుస్తూ కాలాలెళ్ళిపోతుంది. సమయం మారిపోతుంది. వర్షం వచ్చింది. ఎండాకాలం వచ్చింది. కానీ మా యొక్క పరిస్థితి అయితే మారలేదు కదా! అనేసి నిత్యము వాళ్ళు ఏడుస్తూ దేవుడిని శపిస్తూ మొరపెడుతూ ఉంటారు. దేవుడు వాళ్ళని అస్సలు పట్టించుకోడు. అటువంటి స్థితిలో వెళ్ళిపోతున్నారు. ஆனா மற்றொரு பாகம் பார்க்கும்போது நரகத்துல இருக்கிற மனிதர்கள் அவங்க இரவும் பகலும் கத்திக்கிட்டு இருப்பாங்க. ஆண்டவரே! எங்களை ஏன் இப்படி பண்ணிட்டீங்க? ஐயோ! நான் தெரிந்தே நான் பாவம் செஞ்சுட்டேனே! நான் தெரிந்தே இப்படிப்பட்ட தவறு செஞ்சுட்டேனே! தெரிந்தே விக்கிரகாராதனை செஞ்சுட்டேனே! நான் கிறிஸ்தவளாக இருந்து விபச்சாரம் செஞ்சுட்டேனே! இந்த இடத்துல நான் வந்து விட்டேனேன்னு சொல்லி அழுவாங்க. ஆனா அவங்களுக்கு விடுதலை வராது. மழைக்காலம் வந்தது, கோடைக்காலம் வந்தது, வெயில் காலம் வந்தது. ஆனால் எங்களுடைய எங்களுடைய வாழ்க்கையில இருக்கிற பிரச்சனைகளோ மாறவில்லை என்று மாறாம தேவனை என்றைக்கும் பார்க்க மாட்டாங்க. அவங்களுடைய குரல் கேட்க மாட்டாங்க. ஆண்டவர் அவங்களுடைய ஜெபத்துக்கு பதிலும் கொடுக்கப்படாம நித்தியமும் தள்ளப்படுகிற ஒரு మగా పెరియ భయంకరం இருக்கிறது. ఈ కారణం బట్టే ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో యేసుక్రీస్తు ఎందుకొచ్చాడంటే, ఆ స్థలంలో ఎవ్వరెళ్లి నశించకూడదని మిమ్మల్ని నన్ను రక్షించడానికి వచ్చాడండి. இந்த குட் ஃப்ரைடே நாட்கள் நம்ம இருக்கிறோம். இயேசு எதுக்கு வந்தார்ன்னா, அந்த இடத்துக்குள்ள போயிட்டு யாரும் அப்படிப்பட்ட நித்திய ஆக்கினைக்குள்ள போயிடக்கூடாது என்று சொல்லி உங்களை என்னைய ரட்சிக்க வந்தார். మీరు ఈరోజు సదాకాలము దేవునితో ఉండబోతున్నారా? లేకపోతే దేవుడిని విసర్జించి, దేవుడు లేని స్థలంలో సాతానుతో ఉండబోతున్నారా? అది మీ చేతుల్లో, నా చేతిలో ఉంది. క్రైస్తవులుగా ఉంటే చాలు, దేవుని సేవ చేస్తే చాలదు. చివరి వరకు మన రక్షణను, పరిశుద్ధతను காப்பாடுకోవాల్సింది చానా ప్రాముఖ్యమైన விஷயம் பிரியலாரா. இன்றைக்கு அன்பானவர்களே, நீங்க வந்து ஆண்டவரோட பரலோகத்தில் இருக்க போறீங்களா? இல்லாவிட்டால் பிசாசோட நரகத்துல இருக்க போறீங்களா? அது உங்களுடைய கைகள்ல இருக்குது. ரட்சிக்கப்பட்டுட்டோம், ஊழியம் செய்றோம். அதனால எல்லாமே முடிஞ்சு போச்சு கிடையாது. கடைசி வரைக்கும் இந்த ரட்சிப்பை நாம் பாதுகாத்துக் கொள்ளணும். அப்படி பாதுகாத்துக் கொண்டா தான் அந்த நித்திய జీవனை நாம் பெற முடியும் என்று அறிந்து கொள்வோமாக. ఈ 6000 సంవత్సరాలు ఇప్పుడు గతం అయిపోయింది. 7 ఇంకా 7 సంవత్సరాలు ఒకటి మాత్రం మిగిలుంది ఇప్పుడు. యేసుక్రీస్తు అతి త్వరలో రానై ఉన్నాడు. తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి. మీరు సిద్ధంగా ఉన్నారా? మనుష్య కుమారుని దర్శించడానికి. ఎవ్వరు ఆలోచించని సమయంలో, ఎవ్వరు ఎదురు చూడని సమయంలో కడబూర ధ్వని ఊపబడుతుంది. సిద్ధముగా ఉన్నవారు ఎత్తబడతారు.
వేరే అందరూ కూడా ఈ శ్రమల పాలవుతారు. ఈరోజు జాగ్రత్త. చేయి బడకూడదు మనం. ఎవ్వరు కూడా నేను చేయి విడవబడకూడదు. మీరు చేయి విడవబడకూడదు. మనం చాలా జాగ్రత్త. మన ఆత్మను మనము కాపాడుకోవడానికి మనం చాలా తపత్రయపడాలి. ఆ తర్వాత మన చుట్టూ ఉన్న వారిని. చూడండి, ఒక ఎమర్జెన్సీ వస్తే కూడా ఏం చెప్తారు? ఫ్లైట్‌లో ఎళ్ళేటప్పుడు మీకేదైనా అవుతే మొట్టమొదటిగా మీరు సేవ్ చేసుకోండి. ఆ తర్వాత సమయం ఉంటే, వీలు పడితే ఇతరులకు సహాయం చేయండి. మొట్టమొదటిగా మీరు బయటకొచ్చేసేయండి. మీరు ஆக்ஸிஜன் பெற்றுக்கோங்க అని చెప్తారు. பாருங்க, இப்போ ஒரு ஃப்ளைட்ல போகும்போது கூட ஒரு ஆபத்து வரும்போது சொல்லுவோம். முதலாவது நீங்க வச்சுக்கோங்க உங்களுடைய ஆக்ஸிஜன். அதுக்கு பிறகு பக்கத்துல இருக்கிறவங்களுக்கு உதவி செய்யுங்க. அப்படிதான் நாம కూడా இருக்கணும். ఈ చివరి కాలంలో కూడా మొట్టమొదటిగా ఈ రోజుల్లో ఇతరులను రక్షిస్తున్నామో లేదా అంటే ఒక మంచి మాట చెప్తున్నాను. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే మహా గొప్ప విషయం ఈరోజు. మీ రక్షణను పోగొట్టుకోకుండా కాపాడుకోవడము, మనం ప్రభువులో ఇంకొక 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా దేవుని రాకడ ఆలస్యమైతే మనం అప్పుడు కూడా ఇదే పరిశుద్ధతలో, ఇదే మాటలు మాట్లాడుతూ, ఇదే మనసు కలిగిన వారిగా ఉంటే ఎంతో మనమొచ్చి గొప్ప దేవుని కృపను పొందుకున్న వాళ్ళమని చెప్పొచ్చు. ఎందుకంటే కాలం కొద్దికి మనస్సు మారిపోతుంది. విశ్వాసం అనేది చానా చల్లారిపోతుంది. ఒక కాలంలో విశ్వాసంగా ఉన్న వారిని ఈరోజు నేను దర్శిస్తుంటే వాళ్ళ నమ్మకం పోయింది. వాళ్ళ విశ్వాసం పోయింది. ఈరోజు లౌకికంగా మారిపోయారండి. ఒక కాలంలో ఉపవాసం చేసేవాళ్ళు, ఒక కాలంలో ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఒక కాలంలో దేవుని సువార్త చెప్పేవాళ్ళు. ఈరోజు వసతులొచ్చిన తర్వాత అవన్నీ ఎందుకు బ్రదర్ అన్నట్టు మారిపోయారండి. వాళ్ళు మారిపోయారంటే వాళ్ళని తప్పుపెట్టడం కాదు. ఇంకొక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవుతే మీ గతి, నా గతి కూడా అలాగ అయిపోతుందేమో. ఇప్పుడే జాగ్రత్త వహించి దేవా నన్ను అలా వదిలేయొద్దు. ఇప్పుడున్న స్థితి కంటే నేను ఎక్కువ అవ్వాలి గానీ, తీవ్రత ఎక్కువ అవ్వాలి గానీ, సీరియస్‌నెస్ ఎక్కువ అవ్వాలి గానీ, తగ్గిపోకూడదని ఇప్పట్లోనే మనము మంచి పునాదులు వేసుకోవాలండి. ஒரு காலத்துல கிறிஸ்தவர்களாக நல்லா உபவாசம் பண்ணவங்க, ஜெபிச்சவங்க, சுவிசேஷம் சொன்னவங்க, பரிசுத்தமா வாழ்ந்தவங்க, பாவத்த வெறுத்தவங்க, இன்றைக்கு பார்க்கும்போது அவங்களுடைய விசுவாசம் குறைந்து போயி, அவங்க வந்து அப்படிலாம் இல்ல பிரதர் கொஞ்சம் ஜாலியா இருப்போம்ன்ற மாரி வந்துட்டாங்க. அவங்களோட விசுவாசம் குறைஞ்சு போச்சு. அவங்கள பார்த்து நம்ம சொல்லத் தேவையில்ல. இன்றைக்கு நம்மளுக்கு இருக்கிற இந்த விசுவாசம், நம்ம கூட காலம் போக போக நம்மளுடைய உள்ளம் மாறிவிடும். அப்படி மாறாம நம்மளுடைய உள்ளத்தை பரிசுத்தல வைத்துக்கொண்டு, இப்ப இருக்கிற நிலைமைய விட இன்னும் தீவிரமாக நாம் கர்த்தருக்காக எழும்பி பிரகாசிக்க దేవుడు நமக்கு ఉదవి చేయుంబడియాగ நம்ம జెబికెను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మన జీవితాన్ని మనం అప్పగించుకొని, అవును ప్రభువా! చానా క్లిష్టమైన కాలంలో మేము ఉన్నాము. మమ్మల్ని రక్షించండి. మీ రాకడలో మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని ప్రార్థించి ఎదురు చూసే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకెళ్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ஆமீன். இன்றைக்கு இந்த காலை நேரத்தில கூட ஆம் கர்த்தாவே, என்னை நீர் வந்து நிச்சயமாக பாதுகாத்துக் கொள்ளும். இந்த கஷ்டமான காலத்துல உங்களுடைய வருகைக்கு என்னை ஆயத்தப்படுத்தும் என்று எதிர்பார்த்து ஜெபிக்கிறவங்களை நிச்சயமா கர்த்தர் கொண்டு போவார். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமென்.